ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సాయంకాలపు వందనాలు తెలియజేస్తున్నాం. మరి సంవత్సరం ముగింపు ఆరాధన మీతో కలిసి జరుపుకోవటం దేవుని కృపని నమ్ముతున్నాను. మీ అందరికీ ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమపూర్ణుడా, మరి డిసెంబర్ 31, 2024 సంవత్సరం నుండి మరి 2025 31 దినం వరకు మమ్మల్ని సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఇచ్చిన క్షేమాన్ని బట్టి స్తోత్రములు 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 స్తోత్రములు. ఆయన ఈ సంవత్సర కాలం ఎన్నో ఒడిదుడుకులు, ప్రమాదాలు, ఆయా బాధకరమైనవి, దుఃఖకరమైనవి, సంతోషకరమైనవి, వీటన్నిటితో పాటు నీకు నమ్మకంగా జీవించటంలో మా తప్పులు, లోపాలు, పాపాలు క్షమించిన ఆయన ఈ సంవత్సరం ముగించబోతున్నాం. కృతజ్ఞతలు చెల్లించి రానున్న కాలం కోసం విజ్ఞాపన చేయబోతున్నాం. 2026 నీకు నమ్మకంగా శ్రద్ధగా పనిచేసే బిడ్డలుగా జూమ్ మరింతగా అనేక కుటుంబాలకు విస్తరించి ప్రతి రాత్రి కుటుంబ ప్రార్థనలకు భయంకరంగా మారుట్లో కృపనిమ్మని, మా యావత్ పాపదోషాలు క్షమించమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి మరి కృతజ్ఞత తెలియజేసే కీర్తన పాడుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వందనంబొనర్తుము ప్రభు ప్రభు. చిన్న కీర్తన పుస్తకాల్లో 193 కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 601 కీర్తన. వందనంబొనర్తుము ప్రభు ప్రభు, వందనంబొనర్తుము ప్రభు ప్రభు, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభు, వందనంబులందుకో ప్రభు. ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు, కన్న తండ్రి మించి ఎప్పుడుగాచియు, ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా, అన్ని రేట్లు స్తోత్రములివిగో, అన్ని రేట్లు స్తోత్రములివిగో. పాత వత్సరంపు బాపమంతయు ప్రీతిని మన్నించి మమ్ముగావుము, నూతనాబ్దమునను నీదు నీతి నొసగుమా. దాతా క్రీస్తు నాదరక్షక, దాతా క్రీస్తు నాదరక్షక, దేవమాదుకాలు చేతులెల్లను, సేవకాళి తనువు దినములంగియు, నీవసంగు వెండి పసిడి జ్ఞానమంతని, సేవాకై అంగీకరించుమా, సేవాకై అంగీకరించుమా. కోత కొరకు దాస జనమునంపుము, ఈతరి మాలోటు పాట్లు తీర్చుము, పాతకంబులెల్ల బాపి భీతి బాపుము. ఖ్యాతి నొందు నీతి సూర్యుడా, ఖ్యాతి నొందు నీతి సూర్యుడా, మాసబలను పెద్ద చేసి పెంచుము, నీ సువార్త చెప్ప శక్తి నీయుము, మోసపుచ్చునందకారమంత ద్రోయుము, యేసు కృపం కుమ్మరించుము, యేసు కృపం కుమ్మరించుము. వందనంబొనర్తుమో ప్రభు ప్రభు, వందనంబొనర్తుమో ప్రభు ప్రభు, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభు, వందనంబులందుకో ప్రభు. ఆరాధన క్రమాన్ని క్లుప్తంగా జరిగించుకుందాం. వీలున్న వారు లేచి నిలుచుని క్లుప్తారాధనలో పాలిభాగస్తులు కాగాలి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున
ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. అందరూ కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడిని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసము పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. మరొక స్తుతి కీర్తన పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ముంగుమూరి దేవదాసాయి గారి కీర్తన 192వ కీర్తన, రివైల్ ఫామ్లో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 572వ కీర్తన. ఇది కూడా కృతజ్ఞత తెలియజేసే కీర్తన. స్తుతియు మహిమయు నీకే క్షితి కిందివి కిన్ మీఠి వితతి కిన్ కర్తవై తెలయు మా దేవా ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చుహితుడా మా ప్రేమ నీకేట్లు చూపుదము పసిడి వర్ణపు టెండ భాగ్యధారలవాన విసరు మంచి గాలి విరియు పుష్పములు రసముల్కు పండ్లు నీరమ్య ప్రేమందటన్ ప్రసరించు కోతాలు ఫలమందు నీవు నెమ్మది గల ఇండ్లు నిజ సౌఖ్య కాలములు ఇన్నాహి కలిగించు ఐశ్వర్యాధికములు ఇంబుగా గలిగిన హృదయులమై వందనములు రుణపడియున్నాము నీకు దురితంబు లొనరించి దౌర్భాగ్య స్థితిను తరణికి నీ పుత్రున్ ధర్మంబు చేసి నరులాకి ధర్మమున కొరతది చెడు సర్వ వరముల మార్చిన పరమోపకారి జీవంబు ప్రేమను జేవగల్గించేడు పావనాత్మను మాకై పంపితివి దీవెనలిడు రెట్ల ఆరింపను మమ్ము నీ విమలాత్మవాణిని గుమ్మరించు నరులకి మోచనము కల్గే పాపంబుల్ పరిహారమాయే కృప సాధనముల్ దొరికే మోక్ష చంబు స్థిరమాయే మేముని కొరకే మీతే గలము పరిపూర్ణ జనత మాకై వాడు కొనెడీరు కల్వ్యర్థం దగును నీకై అప్పుగా నిచ్చు నిఖిల వస్తువులు శ్రీకరం బగు నిత్య శ్రేష్ఠ ధన నిధివై పైలోకంబునందుండు లోపంబులేక జీవంబు వస్తువులు శ్రేయస్ స్వభావంబు శక్తియు భాగ్యంబులు ఈ వలననే లభ్యమై వెలయుచున్నవి నివాసమే మాకు నిత్యానందం స్తుతియు మహిమయు నీకి క్షితి కిందివి కిన్నీటి వితతి కిన్ కర్తవై వెలయు మా దేవా.
పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖన భాగాన్ని చదువుకుందాం. ఈ రాత్రి వేళ ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, పాత సంవత్సరపు వీడ్కోలు, నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పే ఈ లేఖన భాగాల్లో యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7 నుండి 18 వచనాలు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7 నుంచి 18 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22 నుంచి 25 వచనాలు. లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు భాగాన్ని చదువుకుందాం. మొదటి భాగాన్ని లత గారు చదువుతారు. పాత నిబంధన పత్రికా పాఠాన్ని సుమని గారు చదువుతారు. సువార్త పాఠాన్ని మేడం కృపమ్మ గారు చదువుతారు. మేడం కృపమ్మ గారు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7 నుంచి 18 వచనాలు మేడం లత గారు చదువుతారు. పత్రికా పాఠం పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22, 25 వచనాలు సోదరి సుమని గారు చదువుతారు. లూకా సువార్త 13, 6, 9 మేడం కృపమ్మ గారు చదువుతారు. వినపడుతుందా? మేడం లత గారిని చదవమనండి. పాత ఉండండి. లత గారు, మేడం లత గారు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7 నుంచి 18 వచ్చిన. తల్లి యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7, 18. ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠభాగము యెషయా గ్రంథము 63వ అధ్యాయము 7 వచనం నుంచి 10వ వచనం. 13, 7, 18 మేడం. 7 వచనం నుంచి 18వ వచనం వరకు ఈ విధంగా రాయబడింది. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేయును. తన వాత్సల్యమును బట్టి కృపా బాహుళ్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. వారు నా జనులనియు అబద్ధములాడలేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయన. ఆయన యావత్ బాధల్లో ఆయన బాధనుండును. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసికొనుచు వచ్చెను. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయన. తానే వారితో యుద్ధము చేసెను. అప్పుడు ఆయన పూర్వదినములను మోషే తన జనులను జ్ఞాపకం చేసుకునెను. తన మంద కాపరులకు సహకారి సముద్రములో నుండి తమను తోడుకొని వచ్చిన వాడేడి, తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి, మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి, తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగు చేసుకున్నటకు వారికి ముందర నీళ్లను విభజించిన వాడేది, మైదానంలో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడి అనుకునేది. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. పరము నుండి చూడుము, మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుండి దృష్టించుము. నీ ఆసక్తి ఏది? నీ శౌర్య కార్యములేవి? నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణిగిపోయినే. మాకు తండ్రివి నీవే. అబ్రహాము మమ్ము నెరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివివి. అనాది కాలం నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మను ఎందుకు తొలగజేసితివి? నీ భయం విడిచినట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరిచితివి?
నీ దాసుల నిమిత్తము నీ స్వాస్థ్య గోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము. నీ పరిశుద్ధ జనులు స్వల్పకాలమే దేశమును అనుభవించిరి. మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును త్రొక్కి ఉన్నారు. ఈ వాక్యము మితపద్యం. వందనాలు. పత్రికా పాఠం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:22-25 వచ్చిన. ఎవరు? సుమని గారా, కురపమ్మ గారా? సుమని గారేనయ్యా. మేడం సుమని గారు. తల్లి వందనాలు. మేడం అనేటప్పుడు నేను నష్టపోయాను సార్. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. కాదు 1వ అధ్యాయం 22-25. 22 నుండి 25 వరకు. సంవత్సరం చివరి ఆరాధనల వరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము పేతురు రాసిన మొదటి పత్రిక 22వ అధ్యాయం చివరి వరకు 24వ వచనం. మీరు బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక ఇష్టపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులంట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను నిక్కటముగాను ప్రేమించింది. ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి వెలుగును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. సువార్త పాఠం లూకా సువార్త 13వ అధ్యాయం 6-9 వచ్చిన. వందనాలయ్యా. వందనాలు మేడం. పత్రిక సువార్త పాఠ్యభాగము 13 లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకే 6వ వచనం ప్రారంభం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో 3 ఏండ్లండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయినట్లు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. సువార్త పాఠ్యభాగం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని కృపను బట్టి ఇంకొంచెం సేపట్లో ఈ సంవత్సరాన్ని ముగిస్తూ ఉన్నాం. మీతో మరి ఈ వాక్య పరిచర్యలో పాల్గొనే భాగ్యం ఇచ్చాడు. మరి క్రిస్మస్ దినాల్లో నేను ఎక్కువగా మీకు అందుబాటులో లేను. అయినా మీరందరూ ప్రార్థనాపూర్వకంగా మరి క్రీస్తు కుటుంబంలోను ఫేస్బుక్లోను వాక్యం చెప్పేవాళ్ళు ప్రార్థనా పరులు పెరగటం మంచిది. ఈరోజు ఈ సంవత్సరాంతరంలో చివరి రోజు ఈ ఆరాధనలో పాల్గొనే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. ఇది నాకు సంతోషం. మీ అందరితో కలిసి దేవుడిని స్తుతించడం. గడిచిన కాలాన్ని ఒకసారి నెమరు వేసుకుంటే 2025లో చాలా బాధకరమైనవి సంఘటనలు మన కుటుంబాల్లో ఉన్నాయి. క్రీస్తు కుటుంబంలో కొంతమందికి ఆప్తులు కోల్పోయిన వారు, అయిన వారిని కోల్పోయిన వారు, ఆరోగ్యం క్షీణించిన వారు, కొన్ని నష్టాలు ఉన్నాయి, కొన్ని కష్టాలు ఉన్నాయి. అలాగని దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. మరి ఈ సంవత్సరంలో ఎంతోమంది భూమి మీద చనిపోయారు, పుట్టారు, ఎంతోమంది ప్రమాదాల్లో పడ్డారు. దేవుడైతే తన కృపను బట్టి మనల్ని మరి సంవత్సరం ముగింపులో సజీవులుగా ఉంచాడు. మనందరి పక్షాన దేవునికి వందనాలు. క్రీస్తు కుటుంబం పక్షాన మరి ఈ రాత్రి వేళ పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పే క్రమంలో ఏర్పరచబడిన 3 పాఠ్య భాగాల్లో యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7-18 వచనాలు, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22-25 వచనాలు, లూకా సువార్త 13వ అధ్యాయం 6-9 వచనాలు. ఈ 3 పాఠ్య భాగాల్లో స్పష్టంగా పాత నిబంధనకి కృతజ్ఞతలు, నూతన సంవత్సరానికి స్వాగతం ఉంది. చూడండి ప్రభునందు ప్రియమైన వార్లారా, వీడ్కోలు, పాత నిబంధన వీడ్కోలు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి ఆయన కృతజ్ఞతలు, స్తోత్రాలు అక్కడే ఉంది. ఆయన మన గతకాలంలో చేసిన వాటన్నిటికీ కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించటం. గడిచిన కాలంలో
మనకు చేసిన మేలుకై 63:7 యెషయా గ్రంథం. అలాగే కొత్త సంవత్సరానికి ఓ చక్కని విజ్ఞాపన ఉంది. లూకా 13:9 ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అదేమో కృతజ్ఞత, ఇదేమో విజ్ఞాపన. ఈ సంవత్సరం కూడా ఉండని, మరో సంవత్సరం ఉండని అని దేవునికి విజ్ఞాపన. ఉంటే ఎలా ఉండాలి? జస్ట్ భౌతికంగా ఉండటమేనా? ఏమైనా ఉండే విషయంలో దేవునికి భయంకరంగా ఉందంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1:23 మనసులు పవిత్రపరచుకొని ప్రేమతో ఉండాలి. కొత్త సంవత్సరం ఉండాలి, కానీ మనసుని పవిత్రపరచుకొని పరిశుద్ధంగా జీవించమని. పాత నిబంధన గ్రంథాల్లో యెషయా గ్రంథం ఒక ప్రాముఖ్యమైన గ్రంథం. దానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. పెద్ద ప్రవక్తల్లో అతను మొదటివాడు. పరిశుద్ధత గురించి ఆయన ప్రస్తావిస్తాడు ఎక్కువగా. ఇర్మియా గారు పశ్చాత్తాపాన్ని ప్రస్తావిస్తాడు. ఈ గ్రంథంలో మొదటి 39 అధ్యాయాలు బబులోను చెరకు వెళ్ళకముందు పరిస్థితులు, 40 నుండి 66 అధ్యాయాలు బబులోను చెర నుండి దేవుడు వారిని తీసుకొచ్చే ప్రణాళిక. మనకి పాత నిబంధన పుస్తకాలు 39, నూతన నిబంధన 27. అందుకని దీన్ని మినీ బైబిల్ అని పిలుస్తారు. మనం చదువుకున్న యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7 నుండి 18 వచనాల్లో 7 నుండి 14 ఒక భాగం, 14 నుండి 18. అంటే ఆ ఒక్క టెక్స్ట్లోనే 2 ముఖ్యమైన విభాగాలు ఉన్నాయి. 7 నుండి 13, 14, 14 నుండి 18 వచనాలు. ఇవి 2 కలిపి చదువుకున్నాం. కానీ 7 నుండి 14లో గతంలో ఇశ్రాయేల్ పట్ల దేవుని గొప్ప మేలులు వారు తలపోస్తూ ఉన్నారు. గడిచిన కాలంలో ఎన్నో మేలు చేశాడు. ఇది బబులోను చెరలో ఉన్న పరిస్థితులు. వెనక తిరిగి చూస్తే దేవుడు వారి కొరకు గొప్ప కార్యాలు చేశాడు. అబ్రహాముని పిలిచాడు, ఆదికాండం 12లో ఆయనకు బిడ్డనిచ్చాడు. తర్వాత యాకోబుని దీవించి ఇశ్రాయేల్ దేశంగా చేశాడు. ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉన్నారు. మరి వాగ్దాన భూమికి వచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశం ఇచ్చాడు. మరి త్రవ్విన బావులు, నాటిన తోటలు, కట్టిన ఇండ్లు, ఎంత ఆశీర్వాదకరంగా పాలు తేనెలు ప్రవహించే దేశం. ఇదంతా గతం. మరి న్యాయాధిపతుల చరిత్ర కావచ్చు, వాళ్ళ రాజుల చరిత్ర, సౌలు, దావీదు, సొలొమోను, ఇలా యెరూషలేము దేవాలయము, యాజక పరిచర్య, మందసం, ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. మరి ఎర్ర సముద్ర మార్గంలో ఫరో మెడలు వంచటం, ఎర్ర సముద్రం చేరటం, మన్నా కొరవటం చాలా ఉన్నాయి. యెహోషువ నాయకత్వంలో వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవటం, ఇవన్నీ దేవుడు వాళ్ళ కోసం చేసిన గొప్ప గొప్ప కార్యాలు. ఆకాశం నుంచి మన్నా పడింది, బండల నుండి మధుర జలం వచ్చింది, మారా మారింది, యుద్ధాల్లో జయించారు. ఇవన్నీ దేవుడే వారి పక్షాన్ని చేశాడు. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు బబులోను చెరలో ఉన్నారు. ఇప్పుడు ఏం జరగట్లేదని వాళ్ళ అపనమ్మకం, అవిశ్వాసం, దేవుడి మీద నింద. గడిచిన కాలం ఎన్నో చేశావు, ఇప్పుడు ఎందుకు చేయు? ఇది దేవుని మీదట వాళ్ళు ఇస్తున్న ప్రశ్నలు. 63:7-14లో వాళ్ళు ఏమంటున్నారంటే, గతంలో ఇశ్రాయేల్ పట్ల దేవుని గొప్ప మేలులు తలపోస్తున్నారు. గతమెంతో ఘనంగా, ఇప్పుడేమో మరి చెరకు, శ్రమలు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, గతకాలపు మేలు తలపోయిస్తున్నారు, నెమరు వేసుకుంటున్నారు. ఇవి మీకు 105, 106 కీర్తనలో కూడా ఈ చరిత్ర కొంత ఉంటుంది. బబులు ఐగుప్తు నుండి కానాను చరిత్ర, ఏమి గొప్ప కార్యాలు చేశారు, చేస్తే వాళ్ళు మర్చిపోయారు. ఇది అసలు విషయం. మరి ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న మనం దేవుడు చేసిన మేళ్ళు వెంటనే మర్చిపోతున్నామా? మీరు ఒకసారి 106వ కీర్తన చూడండి. 106వ కీర్తనలో పేజీ నంబరు 508, 7వ వచనం. ఐగుప్తులో మా పితరులని అద్భుతములు గ్రహింపకపోతిరి. 8వ వచనం, 106:8. ఆయనను తన పరాక్రమకార్యం ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామను బట్టి వారిని రక్షించను. 13వ వచనం, అయినను వారు ఆయన కార్యం వెంటనే మర్చిపోయిరి. 15వ వచనం, అయినను వారి ప్రాణమును ఆయన క్షీణత కలుగజేసెను. వెంటనే ఇలా అద్భుతాలు జరగటం, వెంటనే మర్చిపోవటం. ఆ తర్వాత 106వ కీర్తనలోనే 43వ వచనం, అయినను వారు తమ ఆలోచనలు తిరుగుబాటు చేస్తూ వచ్చింది. 44వ వచనం, అయినను వారి విరోధముగా వినబడగా వారి కలిగిన శ్రమను ఆయన చూచి. అయినను ఇన్ని చేసిన వాళ్ళు వెంటనే మర్చిపోయారు. అలాగే 105, 106 కీర్తనలో ఈ ఐగుప్తు కానాను యాత్ర చరిత్ర చాలా ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, వెంటనే మర్చిపోయారు. 103వ కీర్తనలో మరి దావీదు చెబుతున్న మాటలు, నా ప్రాణం ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోవద్దని. 106వ కీర్తన
మరి మొదటి 2 వచనాల్లో యెహోవా స్తుతించుడు, ఆయన దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఆయన కృప నిరంతరముండును, ఆ యెహోవా పరాక్రమకారులు ఎవడు వర్ణింపగలడు, ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటించగలడు. యెహోవా గొప్పవాడు, దయగలవాడు. దేవుని గుణలక్షణాల్లో దయ ఒకటి, ప్రేమ, జాలి, దయ. ఆ దయను బట్టే ఇశ్రాయేలుకు ఆయన గొప్ప కార్యాలు చేశాడు. ఆ తర్వాత ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ యెషయా గ్రంథం 63వ అధ్యాయం 8-9 వచనాల్లో ఎందుకు చేశాడు? ఇశ్రాయేలు తన బిడ్డలని, పిల్లలని అబద్ధమాడనేరని జనమని. వాళ్ళు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఇది ఒక ప్రశ్న. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 14లో ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనం కూడా పరిశుద్ధులై ఉండాలన్నది ఆయన ఉద్దేశం. అయితే మనలో అబద్ధాలు చెప్పకూడని జనంగా ఉండాలని. మనకి నిర్గమాకాండ 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞల్లో అబద్ధం చెప్పకూడదు అన్నది ఒక ఆజ్ఞ. కానీ దేవుని బిడ్డలుగా మనం ఎన్నోసార్లు మన అవసరాలకో తప్పించుకోవటానికో ఏదో ఒకటి అబద్ధాలు చెప్పటం ఎక్కువైపోయింది. అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నావు కానీ దేవునికి విరోధంగా పాపం చేసామని అనుకోవట్లేదు. ప్రభునందు ప్రియమైన వారలారా, విశ్వాస జీవితంలో జారిపోతున్నాం. ఎలాగలగ ఇప్పుడు తప్పించుకోవాలి, ఎలాగలగ ఒక అబద్ధం ఆడే ఏదో ఒకటి చెప్పి మనం దీనిలో నుంచి బయటపడాలనుకుంటున్నాం. కానీ దేవునికి నచ్చట్లేదని, నమ్మట్లేదని మనం అబద్ధాలు ఆడే జనంగా మారిపోతున్నాం. అబద్ధాల జనకుడు ఎవడు? సైతాను. అబద్ధాలకు పూర్వం వాడు దేవుడి గురించి అబద్ధం చెప్పాడు, ఏదేం తోటలో తింటే అవేం కాదని. యోబు గురించి అబద్ధం చెప్పాడు, యోబు మంచోడు కాదు. దేవుడి గురించి దేవుడికి అబద్ధం చెప్పాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం, నువ్వు దేవుని కుమారుడైతే తినమని. ఆయన దేవుని కుమారుడు కాబట్టి అబద్ధాలు చెప్పటం, దేవుని బిడ్డలుగా ప్రార్థన చేసుకొని కమ్యూనియన్ తీసుకొని దేవుని కొరకు జీవిస్తూ ప్రతి చిన్నదానికి పెద్దదానికి అబద్ధాలు, ప్రాణం మీదకి వచ్చిన అబద్ధం వేరు, ప్రతిదానికి అబద్ధాలు చెబుతాం. ఇప్పుడు ఎప్పుడు నిజం చెప్తాం? దేవుడు ఏమంటాడు? ఎవడు మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుంటాడో నేను వారిని నా తండ్రి ఎదుట ఒప్పుకుంటాను. కాబట్టి మన విశ్వాసం స్థాయి స్థిరంగా ఉందా, పడిపోతుందా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎలా ఉండాలని, ఎందుకు సహాయం చేశాడు వాళ్ళకి, ఐగుప్తు నుండి ఎందుకు రప్పించాడు, వాగ్దాన భూమి ఎందుకు ఇచ్చాడంటే నా పిల్లలని, నా బిడ్డలని, అబద్ధమాడనేరని జనులని వారి కొరకు అద్భుతాలు చేశాడు. వారి బాధలు ఆయన కూడా బాధను ఉందాడు. యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో 9వ వచనం, వారు నా జనులనియు అబద్ధమేడనని పిల్లలని అనుకొని వారికి రక్షకుడు ఆయను, వారి యావత్ బాధలు ఆయన కూడా బాధపడ్డాడు. దేవుడికి కూడా బాధ ఉంటుందంటే ఉంటుందన్నాడు. మానవుడు చేసింది దేవుని స్వరూపంలో కదా. ఆదికాండం 1వ అధ్యాయం 26లో మానవుడు దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. అంటే దేవుని లక్షణాలే మనకి. కాకపోతే పాపం చేసి దేవుని కృపను పోగొట్టుకున్నాం. ఆయన కూడా బాధ ఉంది. ఆయన కన్నీళ్ళు గార్చాడు లాజరు చనిపోతే. ఆయన ఆకలిగా ఉన్నాడు. కాబట్టి ఆయన బాధలో బాధ నొందెను. ఇవన్నీ ఇశ్రాయేల్ చరిత్రలో చెప్పుకుంటున్నాం. మన అనుదిన జీవితంలో మన కోసం ఆయన ఎన్నో చేశాడు. మన బాధల్లో ఆయన కూడా బాధపడ్డాడు, మనం దేవుని బిడ్డలుగా ఉండాలని. కాబట్టి ఏమన్నాడు? ఆయన పిల్లలనియు వారి బాధల్లో బాధ పూర్వదినాల్లో ఎత్తుకొనుచు మోసుకొనుచు. వాళ్ళు ఊరకు రాల ఐగుప్తు నుండి. ఇన్ని చేస్తే వాళ్ళు ఏం చేశారంటే కృతజ్ఞత లేకుండా ఉన్నారు. దశలోనిక పత్రికలు ఏం చెప్తున్నాడు? మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ప్రతి సమయమందు కృతజ్ఞత కలిగి, ప్రతి సమయంలో. కొంతమంది చిన్న విషయాల్లో కూడా కృతజ్ఞత ఉంటుంది, కొంతమందికి ఉండదు. ప్రభునందు ప్రియమైన వారలారా, అబద్ధమాడనేరని ప్రజలనియు నా జనులనియు ఆయన వారికి మేలు చేస్తే వారు ఆయన మీద కృతజ్ఞత లేకుండా తిరుగుబాటు చేసి పరిశుద్ధాత్మను దుఃఖించగా ఆయన వారికి విరోధి ఆయను. దేవుడు మనకి ఎందుకు విరోధి అవుతాడంటే మనం తెచ్చుకునే సమస్యలు. అబద్ధాలు చెప్పటం, విశ్వాసంలో నిలకడగా ఉండకపోవటం, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడే పాపాలు చేయటం మన కుటుంబాలకు శాపాలు. మనకు దేవుడు విరోధి అవుతున్నాడు, మనం విధేయులు కాలేకపోతున్నాం. వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే మనం చేసిన తప్పులన్నీ మనకు శాపాలే. కొంతమంది బయట చెప్పుకుంటారు, కొంతమంది చెప్పరు. అనుభవించేటప్పుడు అవి బయటకు వస్తాయి. కాబట్టి దేవుడే విరోధి అయిపోయాడు, కావాలని అవ్వలేదు. కాబట్టి ఈ నూతన సంవత్సరపు
ప్రవేశం కొద్ది దినాల్లో, ఇప్పుడు 8 అవుతుందా? ఎస్, కొద్ది కాలానికి మరి 12 గంటలకి నూతన సంవత్సరంలో అడుగు పెడతాం. ఎంతకు మనం దేవుణ్ణి దుఃఖపెట్టే వాళ్ళం ఉన్నామా? పరిశుద్ధాత్మని. మనిషి కుమారుడికి వ్యతిరేకంగా మాట్లాడితే క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే పాప క్షమాపణ లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వారికి విరోధి ఆయను. కాబట్టి ఇప్పటికీ మనుషుల్లో కొందరు దేవునికి విధేయులు అవుతున్నారు, కొంతమంది విరోధులు అవుతున్నారు. కొంతమంది స్వస్థతలు పొందుతున్నారు, ఆపదలు తప్పించుకుంటున్నారు, వ్యాధులు తొలగిపోతున్నాయి, మేలు పొందుకుంటున్నారు. కానీ దేవుడు ఆశించిన స్థాయిలో కృతజ్ఞతలు చెల్లించట్లేదు. ఆశించిన స్థాయిలో 63వ అధ్యాయం 10వ వచనం చూడండి, ఏమన్నాడు చూడండి. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మ దుఃఖింపగా ఆయన వారికి విరోధి ఆయను. గతంలో కూడా ఆయనకు ఎన్నోసార్లు వీళ్ళు తిరుగుబాటు చేస్తూనే వచ్చారు, చాలాసార్లు. ఇదే కాదు, మీరు సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10వ వచనం చూస్తే అక్కడ కూడా వీళ్ళు దేవునికి విరోధంగానే తప్పులు చేశారు. ఒకసారి కాదు, చాలా తప్పులు ఉన్నాయి వీళ్ళు, ఒకటి కాదు. 20వ అధ్యాయం సంఖ్యాకాండం తీశారా బైబిల్? 10వ వచనాన్ని చదువుతాను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజం పోగు చేసిన అతడు వారితో, ద్రోహులారా రండి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించలేమా? వాళ్ళు దేవుణ్ణి అడిగారు, ఈ ఎడారిలో నీళ్లు తెప్పిస్తారా? నీళ్లు లేవు. 20వ అధ్యాయంలో మొదటి నెల యందు ఇశ్రాయేలు సర్వసమాజం సీను అరణ్యములు రాగా ప్రజలు కాదేశులో దిగిరి, అక్కడ మిరియాము చనిపోయి పాతిపెట్టబడిను. ఆ సమాజం నీళ్లు లేకపోయిన వారు మోషే మీద అహరోనుల మీద విరోధంగా మాట్లాడారు. ఓర్చుకోలేము, సహించలేము. చిన్నదానికి పెద్దదానికి ఎవరో ఒకరిని గురిగా పెట్టి అనటం మనకు అలవాటు. ఒకవైపు మిరియాం జరిపోయి, నీళ్లు లేవు, కాస్త ఓర్చుకొని ప్రార్థన చేయండి. కాబట్టి దేవునికి విరోధంగా మాట్లాడి మోషే కూడా పాపం చేయటానికి వారే కారణమయ్యారు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 24వ వచనం, బైబిల్ తెస్తున్నారా? ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 24వ వచనం, 9వ అధ్యాయం 24వ వచనం నేను చదువుతున్నాను. నేను మిమ్మల్ని ఎరిగిన దినము మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలపడితే యెహోవా మిమ్మల్ని నశింపచేయనగా నేను యెహోవాను ప్రార్థించుచేలాగా చెప్పి, ప్రభువా యెహోవా, నీవు మహిమ వలన విమోచించి బాహుబలము ఐగుప్తు నుండి రప్పించిన నీ స్వాస్థ్యమున జనమును నశింపచేయకుము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు జ్ఞాపకం చేసుకో. అయ్యా, ఇక్కడ చంపేస్తే ఐగుప్తు వాళ్ళు అనుకుంటారు, దేవుడు వాళ్ళని తీసుకెళ్ళి నాశనం చేశాడు అనుకుంటారు. దయచేసి అలా చెయ్యొద్దు ప్రభువా, అలా చెయ్యొద్దు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, ఇక్కడ వారు గత కాలంలో కూడా దేవునికి విరోధంగా బాధ పెట్టారు, ఆయన నొప్పించారు. 106వ కీర్తన 33వ వచనం, దావీదు కీర్తనలు తీశారా? 106వ కీర్తన 106, 105 ఈ కీర్తనకు అనుబంధం. 106వ కీర్తన 33వ వచనం చదవనా? ఎస్. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికిను. మోషే కాని మాట పలికినందుకు వాగ్దాన భూమిలోకి వెళ్లకుండా మోయాబు మైదానంలో ఆగిపోయాడు. ప్రభునందు ప్రియమైన వార్లారా, ఇప్పుడు యెషయా గ్రంథం 63వ అధ్యాయం 11 నుంచి 14లో ఇశ్రాయేలీలు బానిస జీవితంలో ఉన్నారు. అంటే ఐగుప్తులు, బబులోన్లు బాధను శ్రమను అనుభవిస్తున్నారు. గతంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు గుర్తొస్తున్నాయి, కానీ ఇప్పుడు జరగట్లేదు. ఇదే అసలు సమస్య. వాళ్ళు వెనక్కి తిరిగితే దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు. ఫరో మెడలో ఉంచడం అంటే సామాన్యం, ఎర్ర సముద్రం జేలటం అంటే 40 సంవత్సరాలు మన్నా కొరవటం అంటే, మరి 7 తెగలను ఎల్లగొట్టి వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవటం ఇవన్నీ చిన్నవి కాదు. కానీ ఇప్పుడు జరగట్లేదు. అప్పుడు ఎందుకు జరిగాయి, ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? అప్పుడు ఆ దేవుడే, ఇప్పుడు యాకోబు పిల్లలే, ఇశ్రాయేలీలే. అప్పుడు ఐగుప్తు చెరలో ఉన్నారు, ఇప్పుడు బబులోను చెరలో ఉన్నారు. ఏంటి వ్యత్యాసం అంటే, ఈ ప్రజలు దేవునికి విరోధంగా ఉన్నారు. బాహ్యంగానేం బాగున్నట్టుగా ఉన్నారు, అంతరంగమేమో విరోధంగా ఉంది. కాబట్టి వీళ్ళు దేవుని మీద నిందేస్తున్నారు. అప్పుడు పట్టించుకున్నావు, ఇప్పుడు పట్టించుకోలేదు. ఎంత గొప్పోళ్ళు చూడండి.
ప్రభునందు ప్రియమైన వారలారా, అప్పుడు ఇప్పుడు కూడా దేవుడికి మీకు ఎర్ర సముద్రం దగ్గర నిర్గమాకాండం 14:22-30 వచనాల్లో ఎర్ర సముద్రం చీలటు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10-14 వచనాలు చూడండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం ఎన్నో వచనం చెప్పాము, 10-14 ఏమంటున్నాడు చూడండి. అప్పుడు ఆయన పూర్వ దినము మోషేను జ్ఞాపకం చేసుకొనిను, తన మంద కాపర్ల సహకారి సముద్రంలో తమను తోడుకొని వచ్చిన వాడేడి, తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి, మోషే కుడి చేతి వైపు మహిమ గల తన బాహు పవనిచ్చిన వాడేడి. అప్పుడు ఆయన చేశాడే, ఇప్పుడు ఎందుకు చేయడు? ఇది ప్రజల ప్రశ్నలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 51వ కీర్తన 11వ వచనం. దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు దావీదు పడిన పశ్చాత్తాపం ఆ కీర్తనలో ఉంది. 11వ వచనం చదువుతున్నాను. నీ సన్నిధిలో నున్న త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద తీసివేయి. పాపం చేసినప్పుడు మనం దేవుడి దగ్గరికి దూరంగా వెళ్ళిపోతాం. భౌతికంగా దేవాలయంలో ఉన్న పాస్ గారైనా ఎవరైనా భౌతికంగా ఉంటాం, ఆత్మీయంగా దగ్గరగా ఉంటాం. మీరు పాపం చేసినప్పుడు దేవునికి దూరం అయిపోతాం. దేవుని సన్నిధి దూరం వెళ్ళిపోయింది. మీరు మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో దావీదు రాజుగా అభిషేకించబడిన తర్వాత దేవుని ఆత్మ సౌలు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. న్యాయాధిపతుల చరిత్రలో సంసోను దెలీలా దగ్గర ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మనం పాపంలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనతో ఉండదు. దానిలో ముఖ్యంగా శరీర పాపం భయంకరమైంది. దేహానికి వెలుపల పాపం వేరు, దేహం లోపల పాపం వేరు. దేహం దేవుడిచ్చింది, దీన్ని చాలా పరిశుద్ధంగా చూసుకోవాలి. దీన్ని పాపంతో నింపి పరిశుద్ధమైన ప్రార్థన ఎటు నుంచి వచ్చింది? కాబట్టి దేవుని ఆత్మ సౌలును వదిలిపెట్టింది, దేవుని ఆత్మ సంసోను వదిలిపెట్టింది. ఇవి ఎందుకు గుర్తు చేస్తున్నాం? వాళ్ళు పరిశుద్ధంగా ఉండలేకపోయారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యెషయా గ్రంథం దావీదు కీర్తనలో వ్రాయబడ్డ మాటలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త బైబిల్ తెస్తున్నారా? 14వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతాను, మీరు కూడా చూడగలరు. 14:17. ఎస్, ఏమన్నాడు? లోకము ఆయన చూడదు, పరిశుద్ధాత్మ ఆయన ఎరగదు, గనుక ఆయన పొందనేరదు, మీరు ఆయన ఎరుగుదురు. అంటే ఏంటి? లోకస్తులు శరీరానుసారులు పరిశుద్ధాత్మను పొందుకోలేరు, పరిశుద్ధాత్మను తెలుసుకోలేరు, పరిశుద్ధాత్మను అనుభవపూర్వకంగా తెలుసుకోలేరు. లోకస్తులు అంటే శరీరానుసారులు అని అర్థం. కాబట్టి శరీరానుసారులు దేవుని ఆత్మను తెలుసుకోలేరు, పొందుకోలేరు. కాబట్టి ఈ సంవత్సరం ముగిస్తుంది. ఇంకా లోకస్తులుగా శరీరానుసారులుగా ఉందామా? ఆత్మానుసారులుగా ఉందామా? ఆత్మానుసారులుగా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనలో ఉండి మన పాపాలను ఒప్పిస్తాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ దేవుడు మన పాపాలను ఒప్పించి మనల్ని పరిశుద్ధ జీవితంలోకి నడిపిస్తాడు. ఇక్కడ పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. మానవుడు అప్పుడప్పుడు కొన్నిసార్లు తల్లిదండ్రులను బాధ పెట్టే పిల్లలు ఉంటారు. కొన్ని కారణాలు బట్టి పిల్లల ప్రవర్తన ఏదో కొంతమంది తల్లిదండ్రులకి పిల్లల వలన దుఃఖం వచ్చింది. వృద్ధాప్యలో పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. కొన్నిసార్లు భర్తని భార్య నిర్లక్ష్యం చేసింది. కొన్నిసార్లు భర్త భార్యని నిర్లక్ష్యం చేస్తాడు. కొంతమంది విశ్వాసులు దేవుని నిర్లక్ష్యం చేస్తున్నారు, దేవుని ప్రార్థన జీవితాన్ని. ఈ 2025 మనకి సంతృప్తి అనిపిస్తుందా? సేవా జీవితంలో మనసాక్షి చెప్పండి, నిజంగా చెప్పండి. ఈ సంవత్సరం నాకు సంతృప్తిగా ఉందండి. ఎక్కువగా బైబిల్ చదవగలిగాను, మోకరించి ప్రార్థించగలిగాను, దేవునికి దగ్గరగా ఉండగలిగాను, దేవుడికి నమ్మకం ఉండగలిగాను. చెప్పగలమా? ఆలోచించండి. సంవత్సరాలు జరుగుతుండగా దేవుడు తన కార్యాలు నూతనపరిచే దేవుడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆత్మ విమర్శ అవసరం. యెషయా ఇశ్రాయేలు పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ 63వ అధ్యాయం 10-14 ఒక భాగం అయితే 14 నుండి ఉన్న భాగంలో
15 నుండి యెషయా ఇశ్రాయేలు పక్షాన దేవునికి విజ్ఞాపన. ప్రవక్త దేవుని పక్షాన వచ్చి మనుషులతో మాట్లాడాలి, మనుషుల పక్షాన దేవునికి విజ్ఞాపన చేయాలి. 2 పనులు చేయాలి మధ్యవర్తిగా. ఇప్పుడు యెషయా దేవుని పక్షాన మాట్లాడాడు, ఇప్పుడు ప్రజల పక్షాన ప్రార్థన చేస్తున్నాడు. 63వ అధ్యాయం 15వ వచనంలో, మోషే కుడి చేతి వైపు మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి, ఆనాడు తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగు చేసుకొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి, మైదానములో గుర్రం పడని రీతిగా వారు పడకుండా అగాధ జలం నడిపించిన వాడేడి. ఏడి అప్పుడు ఇన్ని చేసినవాడు ఇప్పుడు ఏడి? ఎక్కడ? దేవుడు వదిలేశాడు అనుకోవాలా, లేకపోతే వీళ్ళ ప్రవర్తన బట్టి దేవుడిని దూరం చేసుకున్నారు? రెండోదే కరెక్ట్. దేవుడు ఎప్పుడు ఎవరికి ఉద్దేశపూర్వకంగా దూరంగా వెళ్ళడు. మన పాపాలు, మన పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే మన నిర్లక్ష్య జీవితమే మనల్ని దేవునికి దూరం చేస్తుంది. కాబట్టి కొద్ది సమయంలో పాత సంవత్సరాన్ని ముగించుకోబోతూ పాత సంవత్సరం నేర్పే పాఠాలు నేర్చుకోవటం, నూతన నిబంధనలు మరింత దగ్గరగా శ్రద్ధగా జీవించడం మనకు అవసరం. సంవత్సరాలు జరుగుతూనే ఉంటాయి, కానీ ఈ సంవత్సరాల మధ్య దేవుని బిడ్డలు నూతనపరచబడి దేవునికి మహిమకరంగా జీవించాల్సిన అవసరత ఇక్కడ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు అప్పుడున్న దేవుడు ఇప్పుడు ఏడి? ఇది వాళ్ళ ప్రశ్న. మనకి గమనిస్తే ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మరి రాజు చనిపోతే యెషయా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు దర్శనమిస్తాడు. దర్శనమిచ్చి జనులందరూ అపవిత్రమైన పదవులు గలవారు, నీకు కూడా అపవిత్రత ఉందని తెలియజేస్తాడు. ఇప్పుడు యెషయా దేవుడి వైపు చూశాడు, పరిశుద్ధత. ప్రజల వైపు చూశాడు, అబద్ధాలు. తన్ను చూసుకున్నాడు, అబద్ధాలే. దేవుని మందిరంలో ఉన్న మనం, దేవుడు ఎలా ఉన్నాడు, మనం ఎలా ఉన్నాం, మన చుట్టూ ఉన్న జనం ఎలా ఉన్నారు. కాబట్టి ఆయన అపవిత్ర పెదాల గురించి అయ్యో అని బాధపడతాడు. యెషయాను పంపేటప్పుడు దేవుడు చెబుతాడు, నువ్వు ఈ జనుల దగ్గరికి వెళ్ళి 9వ అధ్యాయం, ఈ జనులు మారిపోయారు. ఎలా ఉన్నారు? నిత్యం వింటున్నారు, గ్రహించట్లేదు, తెలుసుకోవట్లేదు, చూస్తలేదు. వింటున్నారు, చూస్తున్నారు, హృదయంలో మార్పు లేదు, హృదయ పరివర్తన లేదు. దానికి నూతన నిబంధన పేరేమిటంటే మారు మనసు పొందటం. కొత్త నిబంధనలో గ్రేట్ ఆజ్ఞ ఏంటంటే అంతటా అందరూ మారు మనసు పొందాలి. మారు మనసు పొందటం అంటే మరి దానిలో చాలా ముఖ్యమైనవి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు అపోస్తుల కార్యాలు చూస్తే మారు మనసు పొందటం అంటే నీ చెడ్డ కార్యాలు వదిలిపెట్టాలి. ఏదో బాప్తిసం తీసుకుంటేనే మారు మనసు పొందినట్టు కాదు. అపోస్తుల కార్యాల్లో మరి పేతురు గారు మాట్లాడతాడు. 8వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ సీమోను ఒక మనుషుడు సమరయ ప్రాంతంలో తానే పెద్ద దేవుని గొప్పవాడిలాగా భావించి పిలుపు ఆడికి వెళ్తే పిలుపుతో కలిసి బాప్తిసం తీసుకుంటాడు, సేవలో ఉంటాడు. మరి పేతురు గారు వచ్చి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మను పొందటం చూసి డబ్బులు పెట్టి నేను ఈ పరిశుద్ధాత్మ వరం నాకు కావాలని అడిగితే 20వ వచనంలో పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకుంటున్నావా? నీ వెండి నీతో కూడా నశించును, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. దేవుని ఎదుట మన భక్తి జీవితం ఎలా ఉంది? ఇది ప్రశ్న. 2వ దినవృత్తాంతాలు 16:9 తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. నీవు దేవుని ఎదుట నీది హృదయం సరిగా లేదా? చాలా కఠినంగా ఉందన్నమాట. నిజమే, సరే అతను అన్నారని కాదు, మన హృదయం సరిగా ఉందా? ఆలోచించండి. మన హృదయం దేవుని సన్నిధిలో ఎలా ఉంది? ఎవరికి వాళ్ళు బాగుందనుకుంటాం, అలా అనుకొని బతుకుతున్నాం. హృదయ పరివర్తన అంటే మన హృదయం సరిలేదనుకోవటమే. దిక్కులేని వాడను అనే కీర్తనలో బలము లేని వాడను ప్రభు, పాపాలు ఎక్కువ చేశాను, అలసిపోయాను. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ అంటున్నాడు, నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు, నీ చెడుతనం మానుకో, మారు మనసు పొందు. అది అసలు మారు మనసు అంటే. మొట్టమొదట మారు మనసు అనేది నూతన నిబంధనలో చాలా ముఖ్యమైన బోధ. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిసం ఇచ్చే యోహాను ప్రారంభించిందే మారు మనసు. మీరు వీలు చూసుకొని ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి కదా,
ఆ 7 సంఘాలని చదవండి. 7 సంఘాల్లో ప్రతి సంఘంలో దేవుడు చెప్పింది ఏంటంటే నువ్వు మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారు మనసు పొందు. అన్ని సంఘాలకు రాశాడు. నేను ఉదయం 12 అధ్యాయాలు చదివినప్పుడు పాస్టింగ్ ప్రేయర్లు చదివితే ప్రతి సంఘంలో మారు మనసు గురించి చెప్పాడు. అంతటా అందరూ మారు మనసు పొందారు. మార్పు లేకుండా దేవుని సహవాసం చేయలేము. మార్పు లేని ప్రార్థన దేవునికి మహిమకరం కాదు. అందుకంటున్నాడు నువ్వు చెడుతనం ఉంది లోపల, అది తీసేసుకో, మారు మనసు పొందు. ఇక్కడ మారు మనసు గురించి ఒక వైఖరి ఉంటుంది. మార్పులో వైఖరి ఏంటంటే నా తప్పును నేను ఖండించుకోవటం. నా తప్పు నిన్నటిదాకా నాకు రైట్ అనిపించవచ్చు, ఇప్పుడు రాంగ్ అనిపించవచ్చు. మారు మనసులో రైట్ ఏంటి? లౌకిక జీవితం, లోక సంబంధమైన. రాంగ్ ఏంటి? దైవిక జీవితం. రాంగ్ అని ఒప్పుకోవటం. మరి పౌలు గారు మనకి 9వ అధ్యాయంలో 7వ అధ్యాయంలోనే కనపడతాడు. 56, 60 వచనాలు తెప్పను చంపేటప్పుడు తిరిగి నీకు 9వ అధ్యాయంలో దమస్కు మార్గంలో కనబడతాడు. ఆ తర్వాత అదే పౌలు గారు తన గురించి చెప్పుకుంటూ నేనేమైనా అపోస్తుల కంటే తక్కువ అన్నా, బెన్యామీను గోత్రీకుడును, రోమా పౌరసత్వం ఉంది, పరిసైడు తెగ చెందినవాడిని, ధర్మశాస్త్ర పండితుని అని చెప్పిన ఆయనే పాపుల్లో నేను ప్రధాన పాపిని అన్నాడు. అక్కడేమో వాళ్ళతో పోల్చుకున్నప్పుడు నేను ఎక్కువ అన్నాడు. యేసు దగ్గరికి వస్తే నేను అందరిలో ప్రధాన పాపిని. అంటే ఆ వ్యక్తి వైఖరిలో ప్రధాన పాపి ఆయన ఎందుకు అవుతాడు? అవం అవుతాడు. కాబట్టి వైఖరి మన జీవితంలో నిజమైన మారు మనసు ఉంటే ఇక నీ పాపాలను ఒప్పుకోకుండా ఉండలేవు. ఒప్పుకొని విడిచిపెడతాడు. ఇక్కడ ఏంటంటే కొంతమంది ఉదయాన్నే ఒప్పుకుంటారు, సాయంత్రం మందు కొడతారు. ఈరోజు వాస్తవంగా డిసెంబర్ 31, జనవరి 1 కదా, అబ్బా ఎన్ని బార్ షాపులు ఓపెన్ అయ్యి ఉంటాయి, ఎంతమంది తాగుతారు. తెల్లారు కానీ లెక్కలు తేలవు, ఎంతమంది పడ్డారు, ఎంతమందికి ఏమి. మరి కొంతమంది దేవాలయంలో ఉంటారు ఈ రాత్రి అంతా. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇవాళ దేవాలయంలో కాబట్టి సంవత్సరం అంతా దేవుడు తోడుంటాడని. అది అంత శుద్ధ తప్పు. సంవత్సరం అంతా దేవుడితో ఉండాలి. ఈరోజు సంతోషంగా ఉన్నాను కాబట్టి సంవత్సరం అంతా సంతోషంగా ఉంటాం, అది కూడా నిజంగా ఒక రోజుని బట్టి 365 రోజులు లెక్కించలేము. కాబట్టి మారు మనసు చాలా ముఖ్యం. మీరు 7 సంఘాల్లో చెప్తాడు నువ్వు మారు మనసు పొందు, ఆసక్తి కలిగి మారు మనసు పొందు. అసలు మారు మనసు మనకు ఉందా? ప్రభునందు ప్రియమైన వాళ్ళ, పరలోక రాజ్యం సమీపించింది. మారు మనసు. మారు మనసు అంటే మనము మన వైఖరిని, మన ఎడల మన వైఖరి సరిగా ఉన్నావా అని దేవుని వాక్యం ద్వారా ప్రశ్నించుకోవటం. పౌలు వాస్తవం చెప్పేశాడు. యేసుక్రీస్తు పాపులను రక్షించే లోకంలోకి వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారం యోగ్యమైనది అయితే అట్టి పాపుల్లో నేను ప్రధాన పాపి. ఎన్ని సంఘాల్లో ఎంతమంది చెప్పగలరు? పాషగాలను చెప్పగలరు, ఏల్సి పసిని చిన్నటి పసిని చెప్పగలరు ప్రధాన పాపులని. రెవరెండ్ డాక్టర్ పద్మశ్రీ ఏదో పెట్టుకుంటారు ముందు వెనక. ప్రధాన పాపి రెవరెండ్ అని పెట్టుకుంటావా? ఇట్లా. అందుకనే మనం ప్రార్థన చేసే ప్రతిసారి పాపులమైన మమ్ములను పాపులమని చెప్పుకుంటాం. మనం మన హృదయ పరివర్తన లేకుండా దేవునితో సహవాసం సాధ్యం కాదు. మన పాపాలు ఒప్పుకోవాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. కొంతమంది విడిచిపెడతలా, చెప్తున్నారు, మళ్ళీ చేస్తున్నారు. మరి ఇన్నాళ్ళు ఉంచిన దేవుడు నూతన సంవత్సరంలో మన కొరకు ఎలాంటి సిద్ధపరిచాడు? దేవుని గొప్పతనం యూదులు తెలుసుకున్నారు. బబులోను చెరలో గొప్పవాడు, మరి ఐగుప్తు నుంచి రప్పించాడు, 40 దినాలు పోషించాడు, ఇవన్నీ చెప్తారు. కానీ ఇప్పుడు దేవుడు పట్టించుకోవట్లేదు అంటున్నారు. వాస్తవంగా వాళ్ళ ఆత్మీయ స్థితి బాగాలేదు. బబులోను చెరకు వెళ్ళకముందు ఇర్మియా హెచ్చరించాడు. 29:10 మీరు 70 సంవత్సరాలు వాళ్ళు ఉండాలి. అబ్బాయి వినలా. దేవుడు మనల్ని శిక్షించబోయే ముందు, మనల్ని పనిచేసే ముందు కొన్ని హెచ్చరికలు చేస్తాడు, కొన్ని కార్యాలు జరిగిస్తాడు. కొంతమంది విని మారుతారు, కొంతమంది తిరుగుబాటు చేస్తారు, కొంతమంది చాలా తేలిగ్గా తీసుకుంటారు. ప్రభునందు ప్రియమైన వార్లారా, ఈ యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో మరి ఇది యెషయా భక్తుడు ఇశ్రాయేలు పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు.
63వ అధ్యాయం 6లో ఇశ్రాయేలు దేవుని తమకు తండ్రిగా భావిస్తున్నారు. ఈ అధ్యాయం చాలా మంచిదండి. దీనిలో గడిచిన కాలపు మేళ్ళు ఉన్నాయి, జరగబోయే కాలానికి విజ్ఞాపన ఉంది. కాబట్టి తండ్రి నువ్వు మాకు తండ్రివి. 63వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నారు? నీవు మాకు తండ్రి, నీవే అబ్రహాం మమ్మల్ని ఎరగపోయిన, ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరించకపోయినా యెహోవా నీవే మా తండ్రివి. తండ్రితో పోలుస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు అయిన యేసు పరలోక ప్రార్థనలో పరలోకమందున్న తండ్రి అని పిలువబడ్డాడు. దగ్గర రిలేషన్, తల్లి తండ్రి అనుబంధం భూమి మీద పెద్దది. భార్యాభర్తల బంధం ఉన్నా, స్నేహితులు మిత్రులు ఎంతమంది ఉన్నా తల్లిదండ్రుల బంధం చాలా గొప్పది. దగ్గర మనకు జన్మనిచ్చి పెంచి ప్రయోజకులు చేసి తండ్రి అని పిలవమంటున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో కూడా మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యం. లూకా సువార్త 15వ అధ్యాయం తప్పిపోయిన కొడుకు తండ్రి బిడ్డల రిలేషనే. మనం మన తండ్రిని బాధ పెట్టాం గడిచిన కాలంలో, ఆయన విరోధంగా జీవించాం. మరి తప్పిపోయిన కుమారుడు కూడా చెప్పాడు, నీ కుమారుడు అనిపించుకుని నేను యోగ్యుని కాదు. ఈ రాత్రి మరి పాత సంవత్సరాన్ని ముగించుకొని కొత్త సంవత్సరంలోకి వెళుతూ మనం చెప్పాల్సినవి, ఒప్పుకోవాల్సినవి, విడిచిపెట్టాల్సినవి చాలా ఉన్నాయి. నిజమైన మనస్సాక్షి అంటే. ప్రభునందు ప్రియమైన వారలారా, 63వ అధ్యాయం 8వ వచనం ఏమంటున్నాడు చూడండి. ప్రభునందు ప్రియమైన జనులందరూ అబద్ధం ఆడనేరని పిల్లలై ఉండాలని ఆయన కోరుకున్నాడు. వీళ్ళేమో 64వ అధ్యాయం 8వ వచనం చూడండి ఏమంటున్నాడు? యెహోవా నీవే మాకు తండ్రివి. మనది తండ్రి బిడ్డల అనుబంధం అయ్యా. బబులోను దేశం వస్తే కానీ గుర్తు రాల, శ్రమలు వస్తే. అంతకుముందు వీళ్ళు యెషయా గ్రంథం 1వ అధ్యాయం చేయండి, అసలు రాల. నేను మొన్న ఆదివారం చెప్పినట్టున్నా. యెషయా గ్రంథంలో 3 రకాల ప్రజలు దేవునికి దూరం అయ్యారు. ఒకరు దేవాలయానికి రాకుండా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం, ఎద్దు తన కామందు నెరుగు, గాడిద దంతమని దొడ్డి నెరుగు, ఇశ్రాయేలు తెలియదు. రెండో జనం ఎవరు? 1వ అధ్యాయం 11 నుంచి కింద వచ్చిన వాళ్ళు బలులు తెస్తున్నారు, విస్తారంగా అర్పణలు ఇస్తున్నారు, పరిశుద్ధంగా లేదు, వాళ్ళ చేతులు రక్తంతో చిందాయి, వాళ్ళు వ్యభిచార పాపంలో. మూడో జనం దేవాలయం దగ్గరకు వస్తున్నారు, దేవుడి మాటలు విన్నట్టు నటిస్తున్నారు. ఎక్కడ? యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచ్చి, ఈ జనులు నిత్యము వినుచుందరు, గ్రహించరు, తెలుసుకోరు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ రాత్రి వేళ దేవుని తండ్రితో పోల్చుకుంటున్నారు. మరి నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్న మనం కూడా ఒకసారి మన తండ్రి చాలా బాగుంటుంది పిలుపు. పరలోకమందున్న మా తండ్రి. మన తండ్రి గొప్ప తండ్రి కదా. ఇశ్రాయేలు ఆయనకి జ్యేష్ఠ కుమారుడు, నిర్గమాకాండం 4:22లో. కాబట్టి ద్వితీయోపదేశకాండం 32:6లో కూడా ఆయన నిన్ను సృజించిన తండ్రి కాడా అంటాడు. ఇర్మియా 3వ అధ్యాయం 4వ వచనంలో నీవు మా తండ్రివి. యోహాను సువార్త 8:41లో యెహోవా వారికి తండ్రిగా గుర్తిస్తున్నారు. ప్రభునందు ప్రియమైన వారలారా, మరి నూతన సంవత్సరంలో అడుగుపెట్టబోయే మనం ఆయన తండ్రికి తగిన బిడ్డలుగా మనం జీవించవలసిన అవసరతని గుర్తు చేసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో, ఇక్కడ మనకి లూకా సువార్త 13:6-9 ఒక మంచి స్టోరీ చెబుతాడు యేసుప్రభు. ఏంటి ఆ స్టోరీ అంటే, దానికి మాసిలమ్మని గారు జీవన సాఫల్యం అని ఒక మంచి పేరు పెడతాడు. ఎక్కడున్నాం? లూకా సువార్త 13వ అధ్యాయం 6-9 వచనాల్లో ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఒక ద్రాక్ష తోట మధ్య అంజూరపు చెట్టు ఉంది. 3 సంవత్సరాల నుంచి ఎదుగుతున్నాడు, ఏవి దొరకలేదు. ఒకసారి మనల్ని కూడా అలాగే ఎదిగితే, గడిచిన కాలం నుంచి మనల్ని పరీక్షిస్తూ ఉంటే దేవుడు ఏమైనా మారతారు, ఇంకొంచెం ప్రార్థనలో ఎదుగుతారు, ఇంకొంచెం ప్రార్థనలో విశ్వాసంలో ఉంటారు, ఇంకేమైనా మార్పు వచ్చింది అని అనుకుంటే ఆ మార్పు రాకపోతే అంతెందుకు చెప్పండి? పాలు ఇవ్వని గేదెని ఇంటి ముందు ఉంచునిస్తామా? మేపుతామా? పంటనివ్వని పొలం సంగతి ఏంటి? కాయ లేని చెట్టు సంగతి ఏంటి? మరి ప్రయోజనం కానీ పాత్రలం కదా మనం. ఏం ఉపయోగం ఉంది మన వల్ల దేవునికి? ఊరకు ఆలోచన చెప్పండి. నా వల్ల దేవునికి ఉపయోగం ఉంది, ప్రయోజనం ఉందని ఎంతమంది చెప్పగలం? ఆయన వల్లే మనకు ఉపయోగం. ఆయన వల్ల పోషించబడుతున్నాం, ఆయన వల్ల రక్షించబడుతున్నాం, ఆయన వల్ల కాపాడబడుతున్నాం, ఆయన వల్ల జీవిస్తూ ఉన్నాం, ఆయన వల్లే రక్షణ పొందుతాం. కాబట్టి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు,
సహజంగా టేకు ఎందుకు వాడతారు? టేకు పువ్వులు, కాయలు, ఆకులు అవసరం లేదు, చెక్కే కావాలి. ద్రాక్ష తోటలో తీగలు అవసరం లేదు, కాయలే కావాలి. అంజూరపు చెట్టుకు కూడా కాయలే కావాలి, చెట్టు కాదు. మరి 3 సంవత్సరాల నుంచి ఆయన రావటం, చూడటం, వెళ్ళటం. ఈ స్థలము ఎలా వ్యర్థం కావాలి. ఆదాము అవ్వలను చేసినప్పుడు ఏదైనా తోటలో ఎందుకు బయటికి నెట్టేశాడు దేవుడు? ఈ ఫలవృక్షాలన్నీ తినమన్నవాడు తినొద్దన్న తినద కోసమే కదా బయటికి నెట్టేసింది. మనం కూడా దైవాజ్ఞ ధిక్కరించినప్పుడు మనం అర్హులం కాదు కదా. ఈ భూమి మీద ఎన్ని రకాల పంటలు పండుతున్నాయి, ఎన్ని ఫలాలు వస్తున్నాయి, ఆకాశం నుండి మంచు వర్షం పడితేనే కదా. అంటే మానవుడి కోసం ఇన్ని చేసిన దేవుడు మానవుడు ఎలా ఉండాలని, ఫలించాలని. గలతీ పత్రిక 5:20 చెబుతాడు, ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సమాధానం, సంతోషం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, ఆశానిగ్రహం. మందకాన్ని మనకొద్దు, మనకిస్తే చాలు. నిగ్రహం లేక జనాలందరూ ఇలా లేనిపోని పాపాలు కొని తెచ్చుకుంటున్నారు. అవ్వమ్మ నిగ్రహించుకోలేక పండుదింది, సంసోని నిగ్రహించుకోలేక పాపంలో పడిపోయాడు, దావీదు బెత్షెబాను చూసి నిగ్రహించుకోలేకపోయాడు, సొలొమోను 1000 మంది దగ్గర కూడా నిగ్రహం రాలేదు, దేవునికి ఆగ్రహం వచ్చేసి. చాలామంది నిగ్రహించుకోలేకపోతున్నారు. కొంతమంది డబ్బుల విషయంలో, కొంతమంది పదవుల విషయంలో, కొంతమంది చాలా విషయాలు. సాతాను మనకు బాగా ఒలవేస్తాడు, ఎక్కడ పడతావో వాడికి తెలుసు. రమేష్ పాష్ గారు బలం ఏందో బలహీనత ఏంటో వాడికి తెలుసు. అందువలన మనం చాలాసార్లు సాతాను చేతిలో ఓడిపోయాం. అవునన్నా కాదన్నా. ఈ రాత్రి వేళ ప్రభునందు ప్రియమైన వారులారా, 3 సంవత్సరాల్లో దానికి ఎరువేస్తున్నారు, మందులేస్తున్నారు. ద్రాక్ష చెట్లు ఫలిస్తున్నాయి, అంజూరు చెట్టు ఫలించింది. మన చుట్టూ కూడా చాలామంది ఆత్మీయంగా ఎదుగుతున్నారండి. మనమే కాదు, ప్రార్థన పరులు పెరిగారు, సువార్థికులు పెరిగారు, దేవుణ్ణి ఎరిగేవాడు పెరిగారు, కొత్త సంఘాలు వస్తున్నాయి. మన ఆత్మీయ జీవితం ఏంటి? నిరుటి కంటే మనం దేవునికి మెరుగైన ప్రార్థన జీవితం, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై పౌలు తిమోతికి చెబుతాడు, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి, ఎలా ఉండాలి. సంవత్సరాలు తరిగిపోతున్నాయి, మనకు తెలియదు మన మరణం. ఎప్పుడో ముక్కులో గాలి ఆగిపోతే పరదేశులు అని పాడేస్తారు. సమాధి మీద రాసుకుంటే పరలోకం వెళ్ళరు. మంచి పోరాడితేనే. ఇంకా నాకు 100 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఉంది కాబట్టి ఈ సమయంలో నేను చాలా చేంజ్ అవుతాను, దేవునికి మార్చుకుంటాను అంటానికి అది నిజం కాదు. ఇప్పుడు దాకా రాని మార్పు రేపు వచ్చిద్దా? దేవుడు అవకాశం ఇవ్వకపోతే ఏంటి? ఆలోచించు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అవకాశం ఇస్తేనేనండి. ఇవ్వకపోతే మనం ఏం చేయగలం? మరోసారి ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను, ఫలించని చెట్టు నరకబడుతుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరునున్నది, ఫలించని ప్రతి చెట్టు నరకబడుతుంది. 3వ అధ్యాయం 10వ వచనం. 7వ అధ్యాయం 19వ వచనంలో కూడా అదే చెబుతాడు. యెషయా 51:1-7లో, ప్రభునందు ప్రియమైన వారులారా, వెనక తిరిగి మనం దేవునికి లోబడాల్సిన పని ఉంది. యోహాను సువార్త 15:2లో, ఫలించని ప్రతి తీగ తీసివేయబడుతుంది. దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్కాలం ఇచ్చి, తినటానికి ఉండటానికి ఇచ్చి, ఉద్యోగాలు, వ్యాపారాలు, పెన్షన్లు ఇచ్చి, ఎన్నో టెన్షన్లు తీసేసి ఎన్నో రకాలుగా మేలు చేస్తే ఆయనకు తగినట్టుగా జీవించాల్సిన అవసరత మన మీద ఉందా లేదా? కొత్త సంవత్సరం ఆశీర్వాదకరంగా ఉందంటే ఆత్మ సంబంధంగానే ఉండాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ఈ పత్రికా పాఠములు అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22-25 వచనాల్లో చెబుతున్న మాటలు ఏమిటంటే, పరిశుద్ధంగా, అవును, మనసును పవిత్రపరచుకోమంటాడు. హృదయశుద్ధి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా, హృదయశుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. చాలు. కాబట్టి దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడు మీతో ఈ వాక్యాన్ని పంచుకోవటానికి. మరి చివరి రోజు మనమంతా జూమ్లో, మీరు కూడా ఎక్కువగానే పాల్గొన్నారు, మీకు వందనాలు. జూమ్ని ఇంకా బలపరుచుకుందాం. ప్రతి బుధవారం ఈ గడిచిన కాలంలో దేవుడు చేసిన మేళ్ళేంటో ఒక్కొక్కరు
మరి మాణిక్యరావు చెప్తే ఆ మాణిక్యరావు ఎవరు ఏ రోజు చెప్పాలో బులెటిన్ ఎత్తాడు. ఆ ప్రకారం ప్రతి బుధవారం సాక్ష్యం చెప్పుకుందాం. ఎందుకంటే మేళ్ళు మర్చిపోకూడదు, ఆయన చేసిన మేళ్ళు మర్చిపోకూడదు. ఆయన మన కోసం ఏం చేశారు చెప్పినప్పుడు ఎదురుగా అనేకులు నమ్ముకోవటానికి, దేవుని మీద విశ్వాసాన్ని పెంచుకోవటానికి, ప్రార్థనలో బలపడటానికి అవి ఎంతో దోహదపడతాయి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, తప్పనిసరిగా సాక్ష్యాలు చెప్పుకుందాం. మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా మరి ఒకరోజు వాక్యం చెప్పడం ద్వారా మన విశ్వాసాన్ని ఎదగచ్చు. కుటుంబ ప్రార్థనలు చాలా అవసరమండి. చాలా కుటుంబాలు పతనం అవటానికి, చాలా కుటుంబాల్లో సాతాను బలంగా పనిచేయటానికి ప్రార్థన లేకపోవటమే, ప్రార్థన లేని. మాసిలమణి గారు చాలా అద్భుతమైన కీర్తన నడిపించు నానావ్ అనే కీర్తనలో ఓ చరణంలో చెబుతాడు, ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెల్లిని. నన్ను నేను నిన్ను సమర్పించుకోలేదు, కానీ నీతో ఉండాలనుకుంటున్నాను. ఆత్మార్పణ చేయకే ఆశించితి నీ చెల్లిమి. అహమును ప్రేమించు, గర్వం లోబట్టకుండా. అరచితి ప్రభు నీ కలిమి, ఆశా నిరాశనాయి. అన్ని నిరాశలు అవుతాయి సరైన సమర్పణ లేకపోతే. ఆవేదన ఎదురయ్యి ఆశల తర్వాత నిరాశలు అయితే దుఃఖమే. మరి కొత్త సంవత్సరం దుఃఖకరంగా ఉండకూడదు కదా. నిరాశలాయి, ఆవేదన ఎదురాయి, ఆధ్యాత్మిక లేమికని అంటే ప్రార్థన జీవితం కొరత, లేమంటే లేకపోవటం, అల్లాడే నావలులు, ఏ చేపలు బట్టల, ఆత్మఫలాలు పల్లట్ల. కాబట్టి అహంభావాన్ని విడిచిపెడదాం, ఆత్మార్పణ చేద్దాం, దేవునికి దగ్గరగా జీవిద్దాం. అలా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనకు మెండుగా దయచేయునుగాక. దేవుడి వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. మరి ప్రార్థన చేస్తాను, దేవునితో సెలవు తీసుకుందాం. మీరందరూ చెప్పాల్సింది, అందరి గురించి చేసుకుందామా లేకపోతే క్లుప్తంగా చేయమంటారా? మళ్ళీ అందరూ తొందరగా చర్చిలకు వెళ్ళాలా? అందరి గురించి చేసుకుందామా? చేసుకుందాం. అయిపోయింది. నాకు ఆలస్యమైన, నీకు ఆలస్యమైన ప్రార్థన ఎలక్షన్ చేసుకోవాలి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమపూర్ణుడా, నీకు వందనాలు నాయన. ఈ జూము, ఫేస్బుక్ కరోనా టైంలో మొదలుపెట్టి ఇప్పుడు దాకా కొనసాగడం, కొన్ని కుటుంబాలైన వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా సేద తీర్చబడుతున్నాయి, ఆదరించబడుతున్నారు, ధైర్యపరచబడుతున్నారు. ఆ విశ్వాసాలు ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి, ఎంతమంది ఆప్తులను కోల్పోయాం, ప్రియమైన వారిని కోల్పోయాం. అయినప్పటికీ నీ సన్నిధి విడుక బిడ్డలు కొనసాగుతున్నారు. మరి ఈ 2025లోని మా తప్పులు పాపాలు క్షమించిన ఆయన. ఇంకా నీకు ఆయాసకరమైందంటే తీసివేతండి, పరిశుద్ధపరచు, ప్రత్యేకపరచు నాయన. నూతన శక్తిని, బలాన్ని ప్రసాదించి జూమ్ అనేక కుటుంబాలకి ప్రార్థన తీసుకెళ్లే కుటుంబంగా, ప్రార్థన జరిగించే కుటుంబంగా, ఆ గృహాలు దేవుని కోసం పనిముట్లుగా, పాత్రలుగా మార్చడానికి, ఈ లోకంలో సాక్షులుగా మారటానికి కృప దయచేయండి. మొదటిగా మా పాపాలు క్షమించి పాల్గొన్న బిడ్డలందరినీ దీవించండి. యెరూషలేము, యోదయ, సమరయ, బుదిగంతాలకు అనేక స్థలాల్లో ప్రార్థన గుంపులు లేవనెత్తినాయన. ప్రార్థనలో బలహీనలైపోతున్నారు. ఎక్కువ ప్రార్థనలు జరిగితే నూతన సేవకులు లేవనెత్తబడతారు, నూతన ప్రాంతాల్లో సేవ వెళుతుంది. మరి ఒక రోజులో బాగా ఉద్యమం ఉన్నటువంటి ఇంగ్లాండ్, అమెరికా, భారతదేశం అనేక దేశాల్లో మళ్ళీ ఉద్యమం రావాలి ఆయన. మళ్ళీ ముస్లిం దేశాలు, బౌద్ధ దేశాలు సువార్త ప్రకటించబడాలి. అలాగే నైజీరియా లాంటి ప్రాంతంలో అమెరికా జోక్యం చేసుకున్నందుకు వందనాలు. ఇంకా భూమి నలుదిక్కులో ఎక్కడ హింస వచ్చినా క్రైస్తవ సమాజం స్పందించేలాగా కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి, ఇదిగో నాయన, ఉత్తర కొరియా సువార్త నిషేధం, ఆఫ్ఘనిస్తాన్ క్రిస్మస్ చేసుకొని లేదు. భారతదేశంలో కూడా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మణిపూర్, ఒరిస్సాలో గొప్ప మార్పులు. క్రిస్మస్ దినాల్లో ఛత్తీస్గఢ్లో బాధలు. ఆయన నువ్వు ఆదిమ సంఘం ఆవిర్భావం నుంచి ఇప్పుడు కూడా నాయన పరిశుద్ధాత్మ దేవుడే సంఘాలు నిలబెట్టాడు. అలాగే మేము పనిచేస్తున్న ఫాదర్ హై లూథరన్ సంఘం కొరకు, ఆంధ్ర సౌవార్తిక లూథరన్ సంఘం కాపర్లు, సేవకులు, పనివారి కొరకు మరి డిసెంబర్ నెలలో 19వ తారీఖు విడో పాశ్రమ గారులకు జనాన పంతులు హెచ్ఐవి ఎఫెక్ట్ పిల్లలకు సహాయం చేసిన చేతులను దీవించండి. అలాగే తండ్రి, మరి వేగేశ్వరంలో చనిపోయిన పాష గారికి కొంత ఆర్థిక సహకార్యం, తూర్పు వెస్ట్ గోదావరి జిల్లాలో విడో పాష ఆయన వారు జనాన పంతులకు కూడా మరి 36,000 రూపాయలు పంపడానికి అవకాశం, అది కూడా నీ స్తోత్రాలు. మరి గుంటూరులో శుక్రవారం భోజనాలు, పెదకాకాలు శుక్రవారం, బాపట్లో కూడా శుక్రవారం భోజనాలు. ఇవి కొంతమంది ఆకలన్న తీర్చబడుతుంది. మరి క్రీస్తు కుటుంబాన్ని బట్టి వందనాలు.
నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాతోటి కాపర్లు, సేవకులు, పనివారు, ముఖ్యంగా క్రీస్తు కుటుంబంలో ప్రతి కుటుంబాన్ని నాయన నూతన సంవత్సరంలో ప్రత్యేకంగా కాపాడండి. గృహంలో ఉన్నప్పుడు, బయటకు వెళ్తున్నప్పుడు, కన్నీళ్ళు ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, తెలియకుండా ప్రమాదాలు, మరణాలు ఎదురవుతున్నప్పుడు కాపాడండి. జూపాలి జార్జి గారు, సుహాసిని గారి కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన వారికి నూతన శక్తి ఉండి, కుమారుడు విరోధి అయిపోయాడు, ఈ సంవత్సరంలోనైనా పరిష్కరించమని వేడుకుంటున్నాం. మమత గారు లేరు, వారి బిడ్డల వివాహాల్లో తోడైండండి. అలాగే తండ్రి డాక్టర్ రాజశేఖర్ లావణ్య పసిబిడ్డలు దీవించింది. కంచెల విద్యాగిరి బాబు ఆలిస్ గారికి ఆరోగ్యక్షేమాలు, దూరదేశంలోని విన్సి జీవికాలను దీవించండి. మంచి కుటుంబాలు దయచేయండి. జీవిక వీసా మంచి వివాహ విషయాల్లో మీరు తోడై ఉండండి. జార్జి గారు, సుహాసిని గారిని ఎన్నో ఆపదలు తప్పించారు. 70 సంవత్సరాలు నీ కృప ఇంకా కావాలని ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి నీకు వందనాలు. కరంచంద్ గారు సోదరి నాయన నిర్మల మేడం కొరకు వారికి ఇచ్చిన 2 బిడ్డలు, మరి పెద్ద కుమార్తె వివాహమైంది, వారిని దీవించి గర్భఫలం, చిన్న కుమార్తె కూడా మంచి కుటుంబాన్ని దయచేయండి. అలాగే మాస్టర్ గారిని నూతనపరచండి. టీచర్ గారిని కూడా దీవించి మళ్ళీ సేవ కోసం శక్తినివ్వండి. దయగల మా తండ్రి నీకు వందనాలు. క్రిస్టఫర్ మాస్టర్ గారు, మాణిక్యం గారు, మరి టీచర్ గారు ఇన్నాళ్ళు ఈ క్షేమం వెనుక మీరు ఉన్నారు. ఎన్నో ఆపదలు తప్పించారు. రాజేష్ గౌరికి గర్భఫలం, రాకేష్ శ్రావకి బిడ్డనిచ్చారు. ఆ పసిబిడ్డ నీ దయలో వర్ధిల్లాలి. టీచర్ గారు, మాస్టర్ గారు మరి నూతన సంవత్సరం మరింత ఆరోగ్యంగా క్షేమంగా ఉండటానికి కృప దయచేయండి. డాక్టర్ ఉదయ్ కుమార్ గారు, నిర్మల మేడం మరి థిలాజికల్ జర్నీలో మాకు ప్రిన్సిపాల్గా, బిడ్డకు కూడా ప్రిన్సిపాల్గా చేశారు. వారి కుమారుడు నాయన కుమార్తెల బిడ్డలిచ్చి వారి కొరతలు తెచ్చింది. అలాగే తండ్రి నీ దాసుడు నాయన గుమ్మడి ఆనంద ప్రకాశం హాస్పిటల్ కొరకు, వారి సతీమణి మార్గరేట్ కొరకు, అలాగే బిడ్డల కొరకు, వైద్య వృత్తి బిడ్డల వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. గాలి రత్నారావు నయోమికి మరి ఆరోగ్యక్షేమాలు ఇవ్వండి. వాసుకు బిడ్డనిస్తున్నారు, వందనాలు. ఎస్తేరు అరుణ బెస్ట్ బిడ్డలను దీవించండి. సోదరి సుమని కొరకు, మాణికరావు కొరకు మరి వారి ఇంట్లో ఒక అపురూపమైన కానుక మమత నీ సన్నిధికి చేరారు. అది ఈ సంవత్సరంలో వారికి తీర్చలేని లాస్ నాయన, అయినా నీ సన్నిధిలో ఉన్నారు, అది మాకు సంతోషం. బిడ్డ MBBS పూర్తి చేయాలి. అలాగే మా సొంత జూపిడి గ్రామ పరిచర్య, మా అన్న చెల్లెలు, మా గ్రామస్తుల సంరక్షణ, మేము ప్రాక్టికల్ చేసిన బ్రాహ్మణ కోడూరు పరిచర్య కొరకు, తాడికొండ, పొన్నికల్లు, బడేపురం, పరిమి కొరకు, తాడేపల్లి, వెస్ట్ ప్యారిస్, పెదకాకాని, బాపట్ల కొరకు, కృష్ణనగర్ ఫాదర్ హాయ్ సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం. ఇరామ్స్ గారు వారి భార్య బిడ్డల కొరకు, చిట్టి గారి వృద్ధాప్య దినాలు క్షేమం కొరకు, బిడ్డల కొరకు, ప్రేమబాయి మా ఆరోగ్యం క్షేమం కొరకు, బిడ్డల కొరకు, గురి చంద్రశేఖర్ పరిచర్య కొరకు, కుటుంబం కొరకు, శానం ప్రభాకర్ మనవ సంతానం కొరకు, అలాగే తండ్రి ఈటే శ్రీకాంత్ మంచం మీద ఉన్నాడు, లేవాలి ఆయన, రమాదేవి కుటుంబ సంఘ కాపులు, అక్కడ అనేక మంది ప్రియమైన బిడ్డలు ఉన్నారు, వారందరినీ మీరు దీవించండి. ప్రేమ గల పరిశుద్ధుడా దయగల తండ్రి నీకు వందనాలు. ఈ రాత్రి వేళ ఆయన నామ రవీంద్ర గారు కట్టింపూడి పరిచర్య, ఆయనకు ఇన్ఫెక్షన్లు ఉన్నాయి. బిందు, కోటేశ్వరరావు బిడ్డలు, సన్నీ, సోని వారికి ఇచ్చిన బిడ్డ కెనడాలు ఉన్నారు, వారిని దీవించండి. దయగల మా తండ్రి పరిశుద్ధుడా ఆయన ప్రభాకర్ సత్యమణి, దేవమణిమ దీర్ఘాయు కొరకు, సుజిత, రవీంద్ర బిడ్డలు, తోబుట్టులను దీవించండి. నీ దాసరాలకు షుగర్ భయం దూరపరచండి ఆయన. అలాగే దాసరాలు ఇందిరా కొరకు, ప్రభాకర్ గారికి మంచి ఆరోగ్యక్షేమాలు దయచేయండి. ఈ నూతన సంవత్సరంలో ఈ ఇంట్లో కొన్ని సంతోషకరమైన విషయాలు, మరి డాక్టర్ లావణ్యకి వివాహం అయింది, వారికి కూడా గర్భఫలం చక్కగా వర్ధిల్లాలి. మరి మౌనికకు కూడా ఒక మంచి ఉద్యోగం, వివాహం ఏర్పడాలి. ప్రభాకర్ మార్పు కొరకు, మరి నాయన రేఖకు పృథ్వీని ప్రేమించి జోయతో పాటు బిడ్డనిచ్చారు, అది చాలా ఆనందం నాయన. మరి ఇందిరా ఎప్పటి నుంచో మరి నిష్ఠూరంగానో బాధగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. మరి రేఖకు ఒక బిడ్డనిచ్చి ధైర్యం ఇచ్చారు. మరి నాయన సమయలు తల్లి అయితే సమయాలు పుట్టగానే నాకు ధైర్యం పెరిగింది అంది. మరి రేఖ మరింత సేవలోకి రావాలి, ఎందుకంటే దేవుడు కోరుకున్నట్టు ఇచ్చాడు కాబట్టి ఆ బిడ్డని సేవకేయాలి, వారి సేవలో ఉండాలి. మరి ఆరోగ్య విషయాలు, మరి డెలివరీ అయింది, తల్లి బిడ్డకు ఆరోగ్యం దయచేయండి. దయగల మా తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే క్రీస్తు రాజ్యం గారు ఒంటరి జీవితంలో మీరు తోడైంది. అమిరే ప్రభ కొరకు, మోహన్ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసి, ఇట్టమి సాంబగిరి కొరకు, డాక్టర్ ఉదయ్ వసంత కొరకు, వినుల గారు సన్నీకి గర్భఫలం కొరకు, సుమల మమత నాయన హేమంత్ లేని మేరిమ బిడ్డల కొరకు, సుమలత కోటయ్య బిడ్డల కొరకు, మరియమ్మ కొరకు, కిషోర్ కొరకు, అలాగే పిల్లి కనకరాజు, సుజాత బిడ్డలకు మంచి ఉద్యోగాలు, పెరికల కిరణ్ తన భార్య బిడ్డల ఆరోగ్య క్షేమాల కొరకు, రాబర్ట్ కుటుంబం నాయన బోసుబా భార్య బిడ్డల కొరకు ప్రార్థన, సరిత కుమారుడు కొరకు దూరదేశంలో ఉన్నాడు. అలాగే నాయన హార్ట్ పేషెంట్ నల్లజీరి వినుదలయంలో రవి దీర్ఘాయు కొరకు, అలాగే రామచంద్రరావు సతీమణి లతకు మరి రేపు ఆపరేషన్ జరగబోతుంది. అలాగే భాస్కర్ కొరకు, అశోక్ కొరకు, హరి కొరకు, నాయన షాలుము కొరకు, ఇంద్రం బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన గుండె సంబంధిత బాధలో మీరు తోడై ఉండండి. గోళ్ళ ఆనంద్ కుమారుడు రవితేజ వివాహం కొరకు, సుజాతమ్మ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మండే ఎస్తేరాణి దీర్ఘాయు కొరకు, కొండ అనుపూర్ణ బిడ్డల కొరకు, బంగారు సురేష్ బిడ్డల కొరకు
ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు జ్ఞాపకం పెట్టుకుని శంకూరు ప్రభుదాస్ భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బసవ కుటుంబ సమస్యలు పరిష్కరించండి. లింగుంట కృపారావు రవి కొరకు, సుబ్బారావు భార్య బిడ్డల కొరకు, ప్రయాణ మార్గాలు స్టాలిన్ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించాలని వేడుకుంటున్నాం. ప్రభువా పరిశుద్ధుడా నీకు వందనాలు. సంఘ కాపురులు ఇద్దరిని దీవించండి, సంఘ పెద్దలు దీవించండి, సండే స్కూల్ బిడ్డలు సమస్తాన్ని ఆశీర్వదించండి. నూతన సంవత్సరం ఆ సంఘానికి మేలుకరంగా ఉంచమని పనిచేస్తున్నాం. మేము పనిచేసిన ప్రతి సంఘం కూడా మాకు భోజనం పెట్టి మమ్మల్ని ఎంతో ప్రేమించిన సంఘాలన్నీ దీవెనకరంగా ఉండాలని, అక్కడ పనిచేసి మాకు తోడ్పడ్డ విశ్వాసుల కుటుంబాలు మేము ప్రతిరోజు మానక ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించమని వేడుకుంటున్నాం. స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి విజయబాబు ఆరోగ్యం కొరకు, అలాగే తండ్రి బెజ్జం కిరణ్ ఆరోగ్యం కొరకును ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి ఆదినారాయణ కూడా హార్ట్ సమస్య ఉంది, దీవించండి, స్వస్థపరచండి. ఇంకెవరెవరి బిడ్డలు బాధల్లో వ్యాధులు ఉన్నారో వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ నాయన నీ దాసులు కొరకు ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన నీ పాద సన్నిధిలో ప్రార్థించి బండ్లముడి సుధాకర్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా మీరు సంగుల సంగీతరావు కుటుంబాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. అలాగే తుమాటి రత్న ప్రవీణ్ వారి భార్య బిడ్డల కొరకు, మనోహర్ భార్య బిడ్డల కొరకు, కరుణమ్మ వారి బిడ్డల గర్భఫలం కొరకు, మరి ఆబర్లపేట మాకు ఎంతో ప్రియమైన సంఘంగా గుంటూరులో పనిచేసేటప్పుడు నాయన మరి హెరాల్డ్ నీ సన్నిధిలో ఉన్నాడు. ఈ కొత్త సంవత్సరంలో వారికి దుఃఖం ఉంటుంది. జయవీర్ బిడ్డలు మరి ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి మరి పిల్లి శాంసన్ కుటుంబాల కొరకు, మరి సాహిత్య కొరకు, జెస్సీ కొరకు, శామిల్ కుటుంబ సమస్యల కొరకు, వినోద్ నీ సన్నిధిలో ఉన్నాడు, మాకెంతో మిత్రుడు, వారి భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మేజర్ ప్రసాద్ గారి ఆరోగ్యం, వారి సతీమణి కొరకు, కిషోర్కి స్టంట్ వేశారు, కాకి రత్నబాబు స్టంట్ వేశారు దీర్ఘాయు కొరకు, ఆయన రవి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని ఆబిలిపేట సంఘ కుటుంబాలన్నింటినీ మీరు దీవించిన. పత్తిపాటి కుటుంబంలో కుర్రాడు చాలా చిన్న వయసులో నీ సన్నిధి పిలువబడ్డాడు ఆయన, వారి కుటుంబాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. వారిని మీరు దీవించమని వేడుకుంటున్నాం. మా పాప దోషాలు క్షమించమని ప్రార్థిస్తున్నాం. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రేమగల మా తండ్రి పెళ్లి భుజ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. నీ దాసుడు గౌతమ్ కొరకు, గౌతమ్ యొక్క భార్య బిడ్డల తల్లి తోబుట్ల కొరకు ప్రార్థిస్తున్నాం. జీవరత్న గారు సుధారాణి కీర్తనకు వివాహం కొరకు, కుమారుడు కొరకు ప్రార్థిస్తున్నాం. గుజ్జులముడి స్టాలిన్ కొరకు వేడుకుంటున్నాం. బెజ్జం కిరణ్ కొరకు, రమేష్ కొరకు, నాయన వారి సతీమణి కొరకు, బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు నాయన. ఇదిగో తండ్రి నీకు స్తోత్రాలు. నీ దేవరపల్లి శార గారికి మనం సంతానం, లాంలత గారు, వాణినాథ్ గారు దీర్ఘాయు, నూతన సంవత్సరం మరింత మేలు కావాలి కుటుంబానికి. మరి నాయన పెద్ద కుమారుడు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. సందీప్ బిడ్డలు, సాత్విక అమ్ములకు మంచి కుటుంబాలు, దేవుని భయం కలిగిన వారిని సిద్ధపరచండి ఆయన. అలాగే రాయల కుటుంబం, బున్ను కుమార్తె వివాహం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి పిడుగు బ్యూలా బృందాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. డిఎస్పి గారి బిడ్డల కొరకు, మా నాయన జొనకుడు ప్రశాంత్ గారి పరిచర్యకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే సోదరి అనిత కొరకు, అనిత భర్త బిడ్డల కొరకు, వారి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. సంజయ్ గారు వారి కుటుంబం, భార్య భర్త బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించండి. కొండ సుబ్బరాజు గారు, సరోజనమ్మకి ఇద్దరికి మంచి ఆరోగ్యం, ఆయుష్కాలం. అలాగే తండ్రి దివ్య వివాహం కొరకు, శివాజీ మంచి చదువు, భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం. గ్రేసమ్మ కుమారమ్మలు మీరు దర్శించండి ఆయన. అలాగే తండ్రి రవికాంత్ కొరకు, సోదరి విజయశ్రీ గారి కొరకు, వారి తల్లి కొరకు, శాంతి కొరకు, డానీ కొరకు, మంచి కుటుంబాల వివాహాల కొరకు ఈ సంవత్సరం మరి బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తు ఏర్పరచుకోవాలి. మరి ఈ దాసుడు రాము తమ్ముడు కుమార్తె వివాహం శనివారం, ఆ వివాహ పనుల్లో మీరు ఉండండి ఆయన. కాకి నాయన మక్కిన నాగేశ్వరరావు ఆరోగ్యం, మరి నెల నుంచి డ్యూటీకి వెళ్తలేదు. అరుణ్ కొరకు, మరి యామిని కొరకు, ఝాన్సీ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఝాన్సీ కొరకు, అరుణ్ కొరకు, నాయన యామిని ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం నాయన. దయగల మా తండ్రి పరిశుద్ధుడ జోగి ప్రకాష్ భాగ్యలక్ష్మి గర్భఫలం కొరకు, భుజంగరావు గారి ఆరోగ్యం, భార్య బిడ్డల కొరకు, మోపర్తి శ్యామ్ వారి తల్లి క్యార్లీ నాటి యేసురత్నం వారి బిడ్డల కొరకు, మంచాల జయరావు గారు దయ కొరకు, దయ కుటుంబం కొరకు, తోబుట్ల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా దయగల మా తండ్రి నీకు వందనాలు. విజయశ్రీ గారు మరి రోజు నాయన దూర ప్రయాణాలు, ఆరోగ్యం, క్షేమం దయచేయండి. అలాగే తండ్రి నీ దాసుడు దప్పులపూడి మాణిక్యరావు కొరకు, మాణిక్యరావు తల్లిగారి దీర్ఘాయు కొరకు, తండ్రి గారు వారి అక్కగారి కుటుంబం, చెల్లి కుటుంబం, సోదరి ఏంజలిన రాకపోకలు, మరి స్కార్లెట్ అజ్జూర్ ఎదుగుతున్నారు, బిడ్డల చదువులు, ఆర్థిక విషయాలు, నీ దాసుడు పర్మనెంట్ ఉద్యోగం కొరకు, భవిష్యత్తు కొరకు, ప్రయాణాల కాపుదల, భద్రత కొరకు వేడుకుంటున్నాం. పరిచర్య కొరకు నీ దాసుడు సంఘ పరిచర్యలు ఉండగా మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. కృపమ్మ దీర్ఘాయు కొరకు, జలుబు బలహీనతలు దూరపరచండి. దానమ్మ ఆరోగ్య ఆయుష్కాల కొరకు, రత్నరాజు పేద పాపల కొరకు,
ప్రార్థన చేస్తున్నాం నాయన. నీకు వందనాలు. బసవమ్మ కొరకు, బ్లాండినమ్మ కొరకు, అలాగే నాయన కమల కొరకు, పోతురా శ్రీనిబాబు కొరకు, వెంకటస్వామి కుటుంబం కొరకు, వారి సంఘ కాపరి కొరకు, వాళ్ళకి పక్కనే ఉన్న రమేష్ అనే బిడ్డ కొరకు, మరి కృపను ఎన్నో ఆపదలు తప్పిస్తున్నాం. మరింత మెరుగైన క్షేమాన్ని నూతన సంవత్సరానికి దీవెనకరంగా ఉంచమని వేడుకుంటున్నాం. స్తోత్రము నాయన. కృతజ్ఞుల అంకం మరి కుమారి వివాహం, ఝాన్సీ వివాహంలో తోడైన తులిబిలి కోటేశ్వరమ్మ, ధర్మారావు బిడ్డలు దీవించండి. జాకబ్ పాష గారికి దీర్ఘాయు, దండముడి ప్రసాద్ భార్య బిడ్డలు, వాళ్ళ తండ్రి గారు అబ్రహం గారి కొరకు, అలాగే పురుషోత్తం పాష గారి కొరకు, పీటర్ పాష గారి భార్య బిడ్డల కొరకు, శాంతారావు ఆరోగ్యం కొరకు, భాగ్యరాజు గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్రములు నాయన, కృతజ్ఞతలు. అలాగే తండ్రి మాతోటి కాపర్లు ఎవరైనా అనారోగ్యంలో ఆసుపత్రులు ఉన్నా వారిని మేము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. స్తోత్రాలు. కొండమడుగుల విజయమ్మ గారి ఆరోగ్యం, భర్త బిడ్డల కొరకు కొండ క్రీస్తురాజ్యం గారి వెనుగల రేడ్లు, అలాగే సోదరి అనుష కొరకు యేసునాథరావు దీర్ఘాయు కొరకు, వారి కుమార్తె కీర్తన చదువు, దిలీప్ యవన బిడ్డల కాపుదల, మరి శారాయమ్మ దీర్ఘాయు కొరకు, అనుష తల్లి తండ్రి తోబుట్టుల కొరకు, వారి రక్షణ కొరకు, తాడికొండ సంఘ కాపురి సుధాకర్ కొరకు, సామ్రాజ్యం కొరకు, సువర్ణకుమారి కొరకు, ప్రసాద్ నాగేశ్వరరావు గారి కొరకు, ప్రభాకర్ గారి కొరకు, నాయన నిదాసురాలు వీరమ్మ కొరకు, మరీదాస్ కొరకు, అలాగే పరిమిత సంఘం కొరకు, జయభారత కాలనీ, బడేపురం, పొన్నికల్లు, తాడికొండ సంఘాల కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అక్కడ మేము తొలి ప్యారిస్ పరిచయం చేసాం. వారి మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. స్తోత్రం నాయన. ఈ రాత్రి వేళ పొందుగల కమలయ్య భార్య బిడ్డలు, పొందుగల జోసఫ్ భార్య బిడ్డలు ఇంట్లో సమాధానం కొరకు వేడుకుంటున్నాం. దాసరి ఆనందం కొరకు, వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కోలాటకు ఆమెను కుమార్తె విజయము గర్భఫలం రతనరాజు వెంకటేశ్వరులు గుర్తు చేస్తున్నాను ఆయన. ఇదిగో తండ్రి దేవరపల్లి కిరణ్, స్రవంతి, జోఫై మరో బిడ్డను కూడా వారికి ఇచ్చి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి, ఈ రాత్రి వేళ మా అన్న చెల్లెల కొరకు, వారి కుటుంబాల కొరకు, మా పెద్ద చెల్లెల ఆరోగ్యం, చిన్న చెల్లి కుటుంబం, మా పెద్దన్న కొరకు, 2వ అన్న, 3వ అన్న, 4వ అన్న కొరకు, మా గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. పనిచేస్తున్న బాపట్ల క్రైస్ట్ నగర్లోని ఫాదర్ హయ్యర్ లూథరన్ సంఘ కుటుంబాలన్నింటినీ పేరు పేరును దీవించండి. ప్రతి ఒక్కరిని దీవించండి ఆయన. మా సంఘ కుటుంబాలు, సంఘ పెద్దలు, వారి కుటుంబాలు, సండే స్కూల్ బిడ్డలు, ఉపాధ్యాయులు, స్త్రీల సమాజ, యవనస్తులు, వృద్ధులు, పెద్దలు, మా బిడ్డలు క్రిస్మస్కి వచ్చి తిరిగి వెళ్ళారు. కొంతమంది ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాలో ఉన్నారు. వారిని వర్ధిల్ల చేయండి. చదువులు పూర్తయి ఉద్యోగాలు, వివాహాలు, గర్భఫలాలు, మరి సొంత గృహాలు లేనివారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, రిటైర్డ్ అయిన వారు, ఒకరుండి ఒకరు లేనివారు, మా సంఘంలో ఈ సంవత్సరం చాలా చేదు జ్ఞాపకాలు ఉన్నాయి నాయన. చాలా ప్రియమైన బిడ్డల్ని సన్నిధికి పిలువబడ్డారు. వారికి ధైర్యము, క్షేమము నిమ్మని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి. డాక్టర్ దేవప్రసాద్ గారు, శారమ్మ గారి దీర్ఘాయు కొరకు, వారి పెద్ద కుమార్తె డాక్టర్ యాని ప్రశాంతి, డాక్టర్ ఆనంద్ దూరదేశంలో ఉన్నారు. వారి క్షేమం. రూబీ వసంత పరిమళ బిడ్డలు దీవించండి. సరిత ఈస్తేర్ కమలు ఏవాను దీవించి మరో బిడ్డను దయచేయండి. అలాగే నాయన నీ దాసుడు డాక్టర్ దీనబంధు గారు దూరదేశంలో ఉన్నారు. పాషం గారి బిడ్డలు చదువుల ఆరోగ్యం కొరకు, ఆయుష్కాలం కొరకు, చిన్నారి భర్త బిడ్డల కొరకు, డాక్టర్ మార్టిన్ లోదర్ గారు, కుసుమ సుందర్ గారు, డాక్టర్ డేవిడ్ క్యార్లిన్ ప్రేమించి 2 బిడ్డలు ఇచ్చారు. వారిని కాపాడండి. క్షేమం, వైద్యవృత్తిని దీవించండి. డాక్టర్ నాయన నీ దాసురాలు కొరకు కుమార్తె క్యాథరిన్ అల్లు డానియల్ ప్రేమించి బిడ్డనిచ్చారు. వారు కూడా బిడ్డ కొరకు ఎంతో ప్రార్థన చేశారు. మరి అది సంతోషం. ఈ సంవత్సరం తల్లి బిడ్డకు ఆరోగ్యం. అలాగే నీ దాసురాలు యొక్క తల్లి వృద్ధాప్య దినాలు వైజాగ్లో వారి బిడ్డల కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి, జాకబ్ జైకర్ గారు, రత్నమంజుల గారు, మరి రత్నమంజుల గారి చిన్నమ్మ గారు, మరి ఆ ఇంట్లో ఇప్పటిదాకా ఉండి వారి మేలు కోరారు. ప్రసన్న మేడం నీ సన్నిధి పిలువబడ్డారు. అది వారికి దుఃఖం, బాధ, ధైర్యాన్ని ఇవ్వండి. మరి దివ్య భర్త అపోలో హాస్పిటల్లో 50-60 రోజుల నుంచి ఉంటున్నారు. ఇప్పటికీ 60 లక్షల పైచీలకయ్యాయి. నాయన ఉషా కిరణ్ కోలుకోవాలి. విక్రమ్ దీవించండి. కళ్యాణ్ని కూడా ఆశీర్వదించండి. నాయన ఆ కుటుంబానికి చాలా దెబ్బ మీద దెబ్బలు తగిలాయి. మీరు ధైర్యపరచమని వేడుకుంటూ ఉన్నాం. స్తోత్రాలు. అలాగే తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కరుణారావు గారు, రాజకుమారి, వారి కుమార్తె విజయం గర్భఫలం దయచేయండి ఆయన. అలాగే తండ్రి, ఆలూరు జోసఫ్ గారికి మీరు 97 సంవత్సరాలు ఇచ్చారు. వందనాలు. ఇంకా ఆరోగ్యం, ఆయుష్కాలం. రవికుమార్ యొక్క బిడ్డలు పృథ్వీ, వారి కుమార్తెలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రేమగల తండ్రి, నీ దాసురాలు వేముల దేవమణి మా ఆరోగ్యం కొరకు, కుమార్తెలు, కుమారుడు టింకు ఆశాలత బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఉదయశ్రీ గారు, మార్క్ రవి గారు అమెరికా నుండి తిరిగి క్షేమంగా రావాలి. కుమారుడుకు బిడ్డల కొరకు, అలాగే తండ్రి నాయన రూతు పల్లవి, పావని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. మలేశ్రీ గారు, వారి భర్త గారు, మరి కుమారులు, కోడలు, మానవ సంతానం వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే వారి బిడ్డలంతా రక్షణలో వర్ధిల్లాలి. వెనిశ్రీ పాషం గారు, పాషతోమాడి బాబురావు గారు, వారి నూతన గృహం పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. రవిబాబు గారు, అలాగే జయకుమారి పాషం గారి బ్లెస్సింగ్ని మీరు దీవించినాయి. అలాగే రేగులగడ్డ సుభాష్ అనే సోదరి నసరపేట ప్రయాణం, భర్త కొరకు, బిడ్డల చదువులు మీరు దీవించండి.
అలాగే తండ్రి నాయుడు రమేష్ గారు, సౌజన్య టీచర్ గారు, మరి దీపిక దూరదేశంలో ఉంది, కుమారుడు ఉద్యోగ విషయాల్లో తోడై ఉండండి. ప్రేమగల పరిశుద్ధుడా నీకు వందనాలు. సోదరి జయ కొరకు మురళి బిడ్డలు మీరు దీవించండి. సోదరి సునీత రవి బిడ్డలను దీవించండి. సోదరి వాణి కమలాకర్ బిడ్డలు ఆశీర్వదించండి. ధోని రత్న కుమార్ గారు ఆనంద్ వివాహం కుమార్తె కొరకు, బొనిగల ప్రసన్న కుమార్ మాధవి కొరకు, వారి తల్లి డిస్ని బ్లెస్సీ కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే బొనిగల కమలాకర్ నీ సన్నిధిలో ఉన్నారు, వారి కుమార్ సతీమణి కూడా, మరి అవిలా కొరకు వారి తమ్ముడు తల్లిదండ్రులు లేని బిడ్డలు, ఆయన ఫ్రూటీ చూసి కూడా తల్లిదండ్రులు లేని బిడ్డలు మీరు తోడుండండి. పెదకాకాల్లో నాయన జూనియర్ వత్సల వారి చెల్లెలు కూడా తల్లిదండ్రులు లేని బిడ్డలు, లింగుంట సునీల్ కూడా లేడు, వారి సతీమణి లేని 4 ఆడపిల్లలు, పాపం లేదు, వారి భర్త లేడు, మానసిక బలహీనుడైన కుమారుడు. మా మిత్రుడు పుల్లయ్య మరి ముట్లూరులో నాయన 10వ తరగతి నుంచి నడుము వింద భాగం పడిపోయిన, తండ్రి లేడు, తల్లి ఉంది, పెద్దవారు అయిపోతున్నారు, సాయం చేయండి. అలాంటి బిడ్డలు ఎక్కడున్నా మీరు జ్ఞాపకం చేసుకోండి. నలిగల రఘుకుమార్ గారు భార్య బిడ్డల కొరకు, రాజ్ కుమార్ గారు వారి భార్య బిడ్డల కొరకు, రాజేష్ వారి సతీమణి బిడ్డల కొరకు, తమ్ముడు జరుగు రాజేష్ గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించిన ఆయన బెనర్జీ గారి భార్య బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. కమలాబాయి ఆరోగ్యం ఆయుష్కాలం కొరకు, కుమార్తె లతా కిషోర్, పెద్ద కుమారుడు చిన్న కుమారుడు వారి కుటుంబాల ఆర్థిక విషయాలు. అలాగే తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. సుందర్రాజు గారు, సోదరి వై ప్రశాంతి గారు, వారి కుమార్తె న్యూజిలాండ్ ఉంది, ఆ బిడ్డ పరిశుద్ధ వివాహం, మంచి కుటుంబం, దేవుని భయం. అలాగే తండ్రి సుందర్రాజు తల్లి తోబుట్టులు వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోవడం వేడుకుంటున్నాం. స్తోత్రాలు వందనాలు నాయన. ఇదిగో తండ్రి పలతోటి జయరావు గారు, నయోమి గారు, వారి పెద్ద కుమారుడు సతీమణి రమ్య గాలికి గాయమైంది, ఆమెను స్వస్థపరచండి. మళ్ళీ పలతోటి చిరంజీవుని సన్నిధిలో ఉండగా వారి కుటుంబాలకు ఆదరణ దైవం దయచేయండి. యోగ్ మాస్టర్ గారిని సన్నిధిలో ఉండగా వాణి టీచర్ గారు ధైర్యము ఆదరణ, మరి ఆశలత గర్భఫలం దయచేయండి నాయన. జాషువాని దీవించండి, షామీల్ షైన్ కూడా దీవించి బిడ్డలను దయచేయండి ఆయన. వరం గారిని సన్నిధిలో ఉన్నారు, జయరా గారు వృద్ధాప్య దినాలు, పూర్ణ భార్య బిడ్డ కొరకు, ఆనంద్ భార్య బిడ్డల కొరకు, అలాగే తండ్రి నిదాసరాలు రజనీ కొరకు, మరి సహోదరుడు శోభాచంద్ గారు దూర ప్రయాణాలు, రమ్యవర్ధిని భర్త బిడ్డలు జయవర్ధిని జ్ఞాపకం చేస్తున్నాం. దయగల మా తండ్రి నాయన దాసుడు బొలిమేర వసంతరావు గారిని లీలమ్మ కొరకు, సుగుణవంతురావు గర్భఫలం, సోదరి సుష్మిత కొరకు, అలాగే తండ్రి నతానిల్ ఇందుమతి బిడ్డల్ని మేము జ్ఞాపకం చేస్తున్నాం, వారిని మీరు గుర్తుపెట్టుకోండి ఆయన. అలాగే తండ్రి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గోళముడి రాయి గారు నీ సన్నిధిలో ఉన్నారు, మరి శోభాదేవి గారికి వృద్ధాప్యలో తోడని బిడ్డలు మీరు దీవించండి. బెనిత్ వరప్రసాద్ నీ సన్నిధిలో ఉండగా మరి భార్య బిడ్డల తల్లి తోబుట్లకు తోడైన దర్బడి సాంబయ్య, సునీలు, శ్యామ కుటుంబాల, కొల్లం భూషణం గారిని రాజ్ కుమార్ గారు, సునీత సునీల్ కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి దారా యేసురత్న సంతోషం బిడ్డలు దీవించండి. సుజాతమ్మ దీర్ఘాయు, ఆయన అరుణు క్షేమాన్ని బట్టి వందనాలు. ప్రసన్న ఇమ్మాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నాం. సంజయ్ కుటుంబాన్ని దీవించండి. అలాగే తండ్రి నీ దాసురాలు గీతా ప్రశాంతి ప్రసాద్ బాబు బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే తండ్రి నీకు వందనాలు. రాజేంద్ర ప్రసాద్ జీవన్ కుమారి మరి చంద్రిక వివాహమైంది, చార్మి చదువును దీవించండి. పోతిరెడ్డి నిర్మల గారిని సన్నిధిలో కుమారుడు బిడ్డలని కుమార్తెలను జ్ఞాపకం చేస్తున్నాం. నాయన బిల్ల సమాధానంకు ఆరోగ్యం, జానిత్రో కొరకు, రూప గర్భఫలం కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి నీ దాసురాలు నాయన రోజ్మేరీ గారు, ప్రసాదరావు గారు, పెద్ద కుమారు కుటుంబం, నాయన హేమంత్ గర్భఫలం, కుమార్తె కుటుంబాలని దీవించిన ఆయన దాసరత్న పుష్పం జ్ఞాపకం చేస్తున్నాం. సోదరి కరుణ కొరకు, సూర్యబాభిమానులు మళ్ళీ గ్రీష్మాలు దీవించమని వేడుకుంటున్నాం. ప్రేమగల తండ్రి మరొక ఇమానుయేల్ మరి సూర్యబాబు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి పరిశుద్ధుడా, నీవెంతైనా నమ్మదగిన దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు అయి ఉన్నావు. నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నామ భారతి గారి ఆరోగ్యం, మిలితి కుటుంబం, స్వీటీ కుటుంబం కొరకు, సందీప్ కొరకు, నామ డేవిడ్ కొరకు, బుజ్జి కొరకు, రాజకుమారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు జ్ఞాపకం పెట్టుకొని ఇటు ముందు పేతురు కుటుంబాన్ని, నీరజ కుటుంబాన్ని కూడా దీవించమని వేడుకుంటున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి ఈ రాత్రి వేళ మరి క్రీస్తు కుటుంబాలు, ముఖ్యంగా ఫాదర్ హయ్యర్ లూథరన్ సంఘ కుటుంబాల్లో ప్రతి బిడ్డను, ప్రతి వ్యక్తిని మీరు దీవించండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ రాత్రి మరి నాయన పాత సంవత్సరానికి వీడుకోలు నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పి జరిగే ప్రార్థన సంస్కారము నాయన మరి తండ్రి వాగ్దానాలు ఇవన్నీ తీసుకోవడానికి కృప దయచేయండి. మళ్ళీ సాయంత్రం మేమంతా ప్రార్థనలో కలుసుకోవడానికి కృప దయచేయండి. కెరుబు చెరువులు చదువుల కొరకు, పాశం గారు ఆరోగ్యం కొరకు, కెరుబు శనివారం నాయన యూటీస్కి వెళ్ళి నాయన మరి న్యూ టెస్ట్మెంట్ మీద ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, చెరువు తిరిగి బేతెల్కి వెళ్ళాలి. తోడై ఉండండి. బిడ్డల కొరకు ఎంతోమంది సహాయం చేసిన వారు, ప్రార్థించిన వారు, గుప్పిలు విప్పిన వారికి ప్రత్యుపకారం మేలును ప్రసాదించండి. ఆచార్య నాన్న
ఈ యొక్క బిడ్డలను కూడా మీరు గుర్తు చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన మేము ఎవరైనా మర్చిపోతే దయతో క్షమించండి. తిరిగి మేమంతా కలుసుకోవటానికి కృపనిమ్మని, మా యావత్ పాపదోషాలు క్షమించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగా. మాందినహారం మాకు దయచి నెల ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం ప్రార్థన శోధుల్లోని ఏకాదశిని తప్పించుకుని రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరం నీవై ఉన్న మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును ఆయన ప్రేమించు వారికి తోడైండును గాక. ఆమె. అందరం కలిసి ఓ చరణం అన్నా కొత్త ఏడు మొదలుపెట్టిన అనే కీర్తన పాడుకొని సెలవు తీసుకుందాం. ఇంకా 9 అవుతుంది, కానీ కొత్త ఏడు కొంత టైం ఉంది. అయినప్పటికీ పాడేసుకుందాం. అందరూ కూడా కొంచెం వీడియో ఆన్ చేసుకున్నా పర్వాలేదు, అందరు కలిసి పాడదాం. క్రీస్తు కుటుంబంలో అందరూ వీడియోలు ఆన్ చేసుకున్నా, అవి ఓపెన్ చేసుకున్నా కొత్త ఏడు పాడేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ కీర్తన 603, ఈ రివైల్ ఫామ్లో 194 కీర్తన పాడదాం అందరం కలిసి. కొత్త మొఖాలు కూడా కనబడినాయండి, పాడదాం అందరం కలిసి. క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టేను, క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త ఏట ప్రభుని సేవ తత్తర పడకుండా చేయు ఉత్తమోత్తమంబు చూడా, క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టేను. అందరికీ వందనాలు. మీరు కూడా పాడండి. మాస్టర్ కృష్ణాపర్ గారు, రాజకుమార్ గారు, కృపమ్మ గారు, ఇంకా ఇందిరా గారు. ఇందిరా అసలు మనోడి దగ్గర నుంచి పక్కకు వచ్చేటట్టు కనపడతలేదు. కమల సోదరి కమల, లాము లత, మాణిక్యరావు, ప్రభాకర్రావు గారు, రాజలక్ష్మి గారు, సుమని, అందరూ ఈ పాట ఒక చరణం అన్న పాడండి. పొందియున్న బేలులన్నీయు కంబు మీరాడెందమందు స్మరణ చేయుడి, ఇందు మీరు మొదలు పెట్టు పందెమందు గెలవవలియు, నందముగను రవిని బోలి అలయకుండా మెలయకుండా, క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టేను. పాప వంక మంటినంపుడు ప్రభు క్రీస్తు యేసు ప్రాపు చేరి మీరు వేడగా, నేపు మీరా తనదు కరుణ భావమంతా గడిగి వేసి, పాపరోగా చిహ్నలన్నీ బాపివేసి శుద్ధి చేయ, క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టేను. అందరూ ఒకసారి వీడియోలు ఆన్ చేసుకోండి. ఇందిరా గారు ఒకసారి ఆన్ చేస్తారా, రేఖను చూపిస్తారా? బజ్జమ్మ, లామ్ లత గారు, మాణిక్యరావు, రాజలక్ష్మి, సోని, కె సుబ్బరాజు గారా? కె సుబ్బరాజు గారు మీరు కూడా కనపడండి. అన్న బాగానే ఉంటారులే, ఫీలింగ్ ఏముంది కానీ. అందరూ ఒకసారి
మాస్టారు పాడండి, పాడండి, అందరు కలిసి పాడండి, ఏం కాదు, పాడండి. కనీసం ఒక చరణం అన్నా పాడండి, పల్లవి చరణాలు మీరు మొదలు పెట్టండి. మీతో పాటు అందరు కలుగుతారు. సుబ్బరాజు గారు, ఇందిరా గారు, ప్రభాకర్ గారు, తర్వాత కమల మేడం, మేడం కృపమ్మ గారు. యాడమ్మా ఎవరికి వినపడది? మొదలుపెట్టి అందరు కలుగుతారు నీతోని. ఇందిరా గారు మీ ఒకసారి రేఖను చూసి చాలా అవుతుంది పెళ్ళి. అలాగే పెళ్ళైన సుబ్బరాజు గారు ఏంది అడ్డంకి కూర్చున్నారు? ఇందిరా గారు ఏది మీ ఓనర్ ఏది? ఎవరు? సుహాసిని గారా? మరి జార్జ్ గారేడి? వెరీ గుడ్. అంటే ఓనర్ సుహాసిని గారు కనపడితే చాలులే. జార్జ్ గారు హ్యాపీ న్యూ ఇయర్. సుహాసిని గారు, జార్జ్ గారు ఎట్టున్నారు తల్లి? ఆరోగ్యం ఎట్టుంది? సంతోషం. జార్జ్ గారు ఎట్టున్నాడు? ఎవరెడీ బ్యాటరీ లాగా ఉన్నాడు ఆయనకేమి? ఎవరెడీ బ్యాటరీ లాగా ఉన్నావుగా? ఇవాళ ఏదో చాలా పెద్దగా కనపడుతున్నారు ఈ డ్రెస్సు, ఆ తలకాయ పాపటి ఇవన్నీ. ఓకే 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 ఓకే. అందరూ మీరు ఆ పాట పాడండి, ఒక చరణం అన్న పాడండి. కొత్త ఏడు మొదలు పెట్టేను, చిన్న కీర్తన పుస్తకాలు 194. ఓ చరణం అన్న పాడండి. కలిపి పాడుతున్నాను. ఇందిరా గారు బయటికి రావట్లేదు, వాళ్ళ మనోడి దగ్గర కూర్చుంది. అలాగే కమలా గారు, లాములత అసలు హాయిగా ఉంది. 2 పిల్లలు పని చేస్తున్నారు, ఆవిడ కదలతలేదు. మాణిక్యరావు ఒకసారి నువ్వు కూడా ఓపెన్ చేయి. పిల్లలను కూడా బాధ పెడుతున్నావా? వాళ్ళ తాతని బాధ పెట్టి పిల్లల్ని బాధ పెట్టి ఏందండి మీరు? పాపం నోరు లేని వాణినాథుని. ఓహో. ఇందిరా గారు ఏంది? ఇందిరా అసలు ఓపెన్ అవ్వట్లేదు. కమల బజ్జమ్మ ఓపెన్ చేయమ్మాయి. మేమ డబ్బులు లేదా పెన్షను? మా సుమని ఒకసారి ఓపెన్ చేయి తల్లి, ఎట్టున్నా చూడాలి. మాణిక్యరావు, స్కార్లెట్ అజూర్, రాజలక్ష్మి. కొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టేను, క్రొత్త మనసు తోడ మీరు, క్రొత్త ఏట ప్రభుని సేవ, దత్తర పడకుండా జేయు టుత్తమోత్తమంబు చూడా, క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టేను. పొందియున్న మేలులన్నీయు బొంకంబు మీరాడెందమందు స్మరణ చేయుడి, ఇందు మీరు మొదలు పెట్టు పందెమందు గెల్వవలయు, నందముగను రవిని బోలి అలయకుండా మెలయకుండా,
క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మీరు కూడా ఓపెన్ అవ్వండి. లత గారు అరిచారు, పిల్లలు చెవులు అరుతారు. మీకేమో మీ పిల్లల్నేమో ఆ వినూల గారు పెంచారు, నీకేం అర్థం కావట్లేదు. పిల్లలు బాగా తెలియదు నీకు. సుమని గారు మీ వెనకాల మీ అమ్మాయి ఫోటో ఉంది, బాగుంది. ఉన్నారు మాణిక్యరావు గారు. ఓకే ఓకే ఓకే. ఇందిరా గారు ఓపెన్ చేయండి. ఇందిరా ముఖం చూద్దామంటే మనోడు పుట్టాడు కదా. లేకపోయింది ఇందిరా లాగా ఉన్నాడు. ఇది పిల్లడే ఉన్నా. హలో ఇందిరా గారు. సుమని గారు, ఇందిరా గారు, క్రిస్టాఫర్ గారు, అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అబ్బో అసలు చిట్టి గారి దగ్గర ఉందా ఇది అసలు కథ. ఒరే సుమని ఎందుకు హుషారుగా ఉందంటే నాకు ఇప్పుడు అర్థమైంది. అందుకే హుషారుగా ఉంది. వాళ్ళ నాన్న దగ్గర ఉంది కదా. మరి తాడేపల్లి ఆడపిల్లలు, అలాగే జూపల్లెలు ఆడపిల్లలు, వాళ్ళ నాన్నోళ్ళే లోకం ఆ కాళ్ళకి. వాళ్ళు రెడీ అవుతున్నారండి. జూపల్లెలు ఆడపిల్లలకు కూడా వాళ్ళ నానే, ఇంకెవరు పట్టరు. కత్తల్లి మీరు కూతురు కనలేదండి, అత్తను కన్నారు. అందరికీ వందనాలు. మళ్ళీ రేపు సాయంత్రం కలుసుకుందాం. సెలవు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మనం ముందే చేసి అందరికీ వందనాలు. మీ అందరిని చూడటం అందరికీ వందనాలు. చిట్టి గారు మీకు తాడేపల్లి సంఘం అంతటి కూడా వందనాలు చెప్పండి. రోజు మీ గురించి చేస్తున్నాగా. నేను సందర్భంగా చెబుతాను, తాడేపల్లి సంఘాన్ని బతికించింది ఆయనే అని. నిజమే. 2 సర్వీసులు అయినాయి ఎప్పుడు. 1600-1500 వచ్చేది సంద్రా. నిజమే. వాడు అత్తగారు బట్టలు బ్యాగుల్లో పట్టుకొచ్చేవాడు, రైసు డబ్బులు కూడా. మరి అన్ని చెప్పానండి. అవును, అప్పుడు ఆడ ముద్రేసి పంపించేవాడు. వాళ్ళు అక్కడ ముద్రేసి పంపేవాడు. సరేనండి, అందరికి వందనాలు. అవును, సందర్భంగా మీ ప్రోత్సాహంతో ఇంటింటికి తిరిగేవాడు సైకిల్ వేసుకొని. దేవమణి గారు ఎట్టున్నారు? దేవమణి గారు ఆరోగ్యం బాగుంటుందా? నువ్వు షుగర్ గిగర్ ఏం భయపడబాకు, ఏం కాదు. ఇంకొక 20 సంవత్సరాల దాకా తిరుగులేదు నీకు. సరేనా? అందరికి వందనాలు.